క్రీస్తు యేసు నామములో ప్రియ దేవుని సంగమం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత నీవు పండుగ దినంలో ప్రభు యేసు ఘనమైన నామాన్ని ఆరాధించే గొప్ప చేయడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి సముద్రంలోని చేతులు ప్రగతి దేవుని స్తోత్రం. ప్రేమగలిగిన దేవుడు మనలో ఉన్నాడు, మన మధ్య సంచరిస్తూ ఉన్నట్టు క్రీస్తు యేసు ఘనమైన నామములో ఉపవాస ముగింపుకి పెడతారు. పరిశుద్ధ దినంగా ప్రభు సన్నిధిలో చేరవచ్చు. ప్రియ దేవుని సంగమం మీరెంతో జాగ్రత్తతో ప్రభు వైపు చూడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మండుచున్న అగ్ని దిరసిగా వరపోసిన అగ్నిగా మనలో సంచరిస్తున్న క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ గొప్ప దేవుని మీరు ఘనపరిచి ఆయన మహిమ నుండి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్న తండ్రిగా ప్రతి ఒక్కరిని ఆయన దర్శిస్తున్న మన మధ్యన ఆయన సంచరిస్తూ క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన నామానికి మహిమ ఘనత స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో జరిగిన స్తుతి ఆరాధన కుమారి విద్య ప్రార్థన చేస్తాం. స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ప్రభు. తండ్రి ప్రభా మా పాటలతో ప్రభాని కర్మైన నామాన్ని పెంపకరిస్తున్న తండ్రి నీ కొందరు తండ్రి నీ ఆత్మనికి ఉంచిన తండ్రి నీ కొందరు స్తోత్రములు నా తండ్రి ఇంతవరకు నా తండ్రి ప్రభు నీ కృపణ ప్రభా నా దేవ మాకు సహాయం చేసిన తండ్రి నీ స్తోత్రం నా దేవా ఇదిగో నా తండ్రి ప్రభు నీ ఆత్మ జ్ఞానంతో ప్రభా ఇంకా ఆరాధించి మాకు దయచేయండి నా తండ్రి ప్రభా అనేక సమస్యలకుండా నా తండ్రి ప్రభు ఆరాధించి మాకు దయచేయండి. అయ్యా నీ ఆత్మని మాకు కావాలి తండ్రి, నీ పరిశుద్ధాత్మని మాకు కావాలి తండ్రి, నీ పరిశుద్ధాత్మ లేని వల్ల వారు కాదంటున్నావు తండ్రి. నీ ఆత్మ మాకు కావాలి తండ్రి, ఆత్మ మాకు కావాలి తండ్రి. ఆత్మలో ప్రభా తండ్రి ఆనందిస్తూ నేను స్తుతించే మాకు దయచేయండి తండ్రి. ఇంకా నా తండ్రి అయ్యా నా తండ్రి ప్రభా ఆనందించాలి ప్రభు నందు ఆనందించాలి నా తండ్రి. అయ్యా నీ ఆత్మ ప్రభా ప్రభు నందు మరలా చెప్పుకుని ప్రభు నందు ఆనందించినట్టు నా తండ్రి. అందుబట్టి నీ కొంచెం స్తోత్రములు నాయన ప్రభా నా దేవ ఇదిగో నా తండ్రి నీ కృపలో నా తండ్రి మా మధ్య ఉన్న తండ్రి నీ కొంచెం స్తోత్రములు నా యేసయ్యా ఇదిగో నా తండ్రి ముందున్న కార్యములు కూడా ప్రభా నీ నామమున నా తండ్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీ వాక్యమై ఉన్న దేవుడు తండ్రి, నీ వాక్యమే మాకు జ్ఞానం ఇచ్చేది తండ్రి. అయ్యా నా తండ్రి నీ వాక్యమే నడిపించేది తండ్రి, నీ వాక్యమే మమ్మల్ని జీవింపజేసేది తండ్రి. అయ్యా నీ వాక్యమే ప్రభా మా శరీరములకు మా ఆత్మకు ప్రభు బలపరిచేది తండ్రి. అయ్యా అలాంటి వాక్యంలో ఉన్న తండ్రి నీ వందనములు స్తోత్రములు నాయన. అయ్యా నీ కృపను బట్టి వందనములు స్తోత్రములు నాయన. నీ ఆత్మ ప్రభా నా తండ్రి ఇక్కడ ఉంచినందుకు మాలో ఉంచినందుకు మండిస్తున్నందుకు వందనములు స్తోత్రములు నాయన. ప్రభా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు వందనములు స్తోత్రములు నాయన. నీ ఆత్మ నా తండ్రి ప్రభా అవును నా తండ్రి అది మండించినది ప్రభా స్తోత్రములు నాయన. అయ్యా నీ ఆత్మ మండింపజేస్తుంది తండ్రి స్తోత్రములు నాయన. నీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి యుగ యుగములు తండ్రి సజీవుడా నీ వందనములు స్తోత్రములు తెలియపరుస్తున్నా తండ్రి. అయ్యా నా తండ్రి యేసునామములో వేచోలిని గ్రహించారు అని మా అందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. జీవాహారాన్ని అందించే ప్రభు వైపు చూడాలని ప్రభు సెలవిస్తున్నారు. జీవాహారం దేవుని యొక్క వాక్యం. ఆ జీవాహారాన్ని నీకు భుజింపజేస్తుండగా ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు, మనలో ఉండి ఆనందిస్తూ ఉన్నాడు. కనుక
ప్రియ సంగమ నీవు మనసు ప్రభు పైన పెట్టు. ప్రభు మాటను జాగ్రత్తగా ఆలకించు. క్రీస్తు యేసు ఘనమైన నామములో సురక్షిత వర పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు యేసు ఘనమైన నామములో పరిశుద్ధ దినం కూడిగా 7వ దిన ఉపవాస ప్రార్థన కూర్చొని వచ్చిన మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. సురక్షిత వర పోషణ ప్రియ దేవుని సంగమా ఏమేమి నేర్చుకున్నారు గడిచిన దినాల్లో ప్రభు హృదయంలో ఉండమా ఏసయ్య నామములో సంతోషంగా మీ అందరికీ ఉచితమైన ప్రభు చేత గడిచిన 6 దినాలు ఏం పాట నేర్చుకున్న బిడ్డ క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి వాక్కు ఆ వాక్కును వినగలిగితే నీ జీవితాన్ని నేను బ్రతికిస్తానని చెప్పేసి ప్రభు మనకు దినదినము కూడా మన బోధన మనకు అందిస్తూ వచ్చాడు. అదే విధంగా ఈ 7వ దినాన్ని కూడా ప్రభు అంటున్నాడు నూతనంగా నువ్వు ఏం నేర్చుకోవాలని ఆశపడుతున్నావు అన్నాడు. యేసయ్య జ్ఞానమే నీ బ్రతుకుతున్న కనుక నీకు కృపాక్షేమాన్ని ఇచ్చేది కనుక నీకు నూతనంగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే జ్ఞానమే. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ సంగమ నువ్వు జ్ఞానాన్ని నేర్చుకునే ముందు ప్రభు అంటున్నాడు ఏమి జ్ఞానాన్ని సంపాదించవు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో చేరవచ్చిన దినాల్లో జ్ఞానాన్ని పొందేవా లేదా అంటున్నాడు ప్రభు. ఇంతవరకు నాకున్నది జ్ఞానము అనే మనసుతో మనం నడిచాం. అయితే దేవుని సంగమ మంచి కాపరి మన దేవుడు. అదే సమయంలో నీ మంచి బోధకుడిగా ఆయన నీ మధ్యన ఉండి జ్ఞానాన్ని ఆయన నీకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా నీకు క్షేమం కలగాలంటే, ఎందుకు అనగా నీ జీవిత కాలం అంతా ఆయనతో కొనసాగాలంటే, ఎందుకు అనగా నీ బ్రతుకు దినంలోనిట క్షేమము కలిగి నువ్వు నడవాలంటే క్రీస్తు యేసు ఘనమైన నామములో జ్ఞానాన్నే పొందాలి. జ్ఞానానికి మూలము దేవుడు భయభక్తులు. క్రీస్తు యేసు ఘనమైన నామములో చేరువచ్చిన పిల్లలారా భయంతోనే ప్రభు సన్నిధిలోకి వచ్చారు. అదే రీతిగా క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ భయభక్తులు మనకి ఇప్పుడైనా అవసరం, ఇక ముందు కూడా అవసరమని అంటున్నాడు. ఎప్పటికీ కూడా అవసరమే. క్రీస్తు యేసునందు భయభక్తులే నీకు జ్ఞానాన్ని ఇచ్చేది. భయము నీలో ఉంది. దేవుని మీద నీ మనసు పెట్టినప్పుడు ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏ రీతిగా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడో మరొకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు అంటున్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా నహూము గ్రంథము అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ గ్రంథాన్ని ఎవరెవరు రాశారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే ఈ మాటలు మనకిచ్చింది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఒక వ్యక్తి నోటి ద్వారా పలకబడి, ఒక వ్యక్తి తలపు ద్వారా రాయబడిన మాటలే మనకు ప్రభు అందిస్తూ ఉన్నాయి. అయితే మనకు అందించే మాటలు ఎవరి మాటలు అంటే దేవుని యొక్క మాటలు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇది నీ మీద నీ పరిస్థితులు బట్టే ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియ సంగమ నహూము గ్రంథము ఎంతమంది ధ్యానం చేశారు? ఇది నన్ను అంటాడు ప్రభు. లేదు ఈ వారంలో, లేదు ఈ నెలలో అన్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో నహూము గ్రంథానికి ఎంతమంది ధ్యానం చేశారు? 9 వారం
క్రీస్తు యేసు ఘనమైన నామములో నహూము గ్రంథం అసలు బైబిల్లో ఉందని తెలుసా? తెలియని ప్రజలు కూడా ఉన్నారు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇప్పుడు దానిలో ఏం రాయబడి ఉన్నది? తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత నా ప్రియ సంగమ ఈ నహూము గ్రంథం గురించి ఆయన నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. గ్రంథంలో ఉన్న మాటలేంటో నువ్వు గుర్తెరగవు. గ్రంథంలో ఉన్న మాటలు నీ మనసును లేవు. అయితే ప్రభు అంటున్నాడు ఈ సమయంలో ఆ గ్రంథంలో ఉన్న మాటల ద్వారానే నేను నీతో మాట్లాడబోతున్నాను. నీవు ధన్యుడివి, నువ్వు ధన్యురాలు అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ మధ్య సమయంలో దేవుని యొక్క పిల్లలుగా నా ప్రియమైన దేవుని పిల్లలుగా నహూము గ్రంథం మొదటి మాటని మనం చదువుదాం అన్నాడు. నిన్నేమని గూర్చిన దేవోక్తి వెలుపటి వారు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవారే ప్రతీకారం చేయవారు, యెహోవా ప్రతీకారం చేయను. ఆయన మహో ఉగ్రత గలవారు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయను. తనకి విరోధులైన వారి మీద కోపముంచుకును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గర్దించి ఆరిపోజేయును. నదులన్నిటిని ఆయన ఎండిపోజేయును. భాషాను కర్మేలును వాడిపోవును. లేవానులను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఏట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరినూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహించగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఏట మీకు నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియ దేవుని సంగమ, నినివేను కూర్చిన దేవోక్తి అని రాయబడుకోవలసింది. నినివే పట్టణానికి ఏ పరిస్థితులు సంభవించాయో మనం పెరుగున్నామా అంటున్నాడు. క్రీస్తు ప్రభువే మనకు బోధిస్తూ వచ్చాడు. అక్కడ దేవుని పంపించాడు, నినివే పట్టణానికి యోనాను పంపిస్తూ వచ్చాడు అనమాట. అయితే ఎందుకు పంపించాడంటే నినివే పట్టణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ప్రభు దృష్టిలో అంటే ఘోర పాపంతో నిండిపోయి అంటారు. కనుక ఆ ఘోరమైన పాపంతో నిండిన ఆ పట్టణానికి ఇక దుర్గతే పడుతుంది. కనుక ఆ దుర్గత నుంచి తప్పించాలని చెప్పేసి యేసు క్రీస్తు వారు మరి ఒక భక్తుడిని ఎన్నుకున్న భక్తుడు ఏమనుకున్నాడంటే ఆ పట్టణానికి వెళ్ళమని తను పంపించినప్పుడు కాదు మరొక పట్టణానికి వెళ్తానని చెప్పేసి తను సిద్ధపడ్డాడు. అయినప్పుడు కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే తాను గద్దించి తన ద్వారా సుడిగాని తన ద్వారా అలలను రేపుతూ ఆ యొక్క తుఫానును పంపించి క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ సేవకుని దారులకు మళ్లించుకుంటూ వచ్చాడు. ఎందుకు మాట జరుగుతూ ఉన్నాడంటే నీవు సంగమ అదే రీతిగా దారిలో ఉన్నావు అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ గుణాన్ని గుణపరచుటకే జ్ఞానవాకులు నీకు అందించానని ప్రభు జరుగుతున్నాడు. ఆ జ్ఞానవాకుల ద్వారా నీవు దారిలో నడవాలని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా జ్ఞానం నీకు లభిస్తే ఏమవుతుంది అన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అది నీకు లాభకరం అంటాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. నినివే పట్టణాల గురించి వచ్చిన దేవోక్తిని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గమనించినట్లయితే 2వ వచనంలో యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయవాడు, యెహోవా ప్రతీకారము చేయను. ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయను. తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకోను. ఈ దేవుని సంగమ ఏం చేస్తూ ఉన్నాడు యెహోవా? ఎందుకు నినివే పట్టణాల దగ్గరికి ప్రజలు పంపిస్తూ వచ్చాడు అని మనం గమనించినట్లయితే ఆయన ఏ రీతిగా ఉన్నాడంటే రోషం కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన రోషం ఆ పట్టణాన్ని తాగక ముందే, ఆయన రోషం ఆ పట్టణం పైకి వెళ్ళక ముందే ఏం చేస్తూ ఉన్నాడంటే తన జనాన్ని పంపిస్తూ ఉన్నాడు. అదే రీతిగా నా ప్రియ సంగమ, నీవు వద్దులు నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి నీవు వద్దులు సంఘం అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నాది కాని ఈ లోకం అని నీవు అంటే సరిపోదు సంగమ. యేసు క్రీస్తు ఘనమైన నామములో నీది కాని ఈ లోకం కొరకు నువ్వు పరితపించకు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన
స్థలము కొరకే నీ ఆశని పెట్టు. ఆ స్థలానికి నువ్వెప్పుడు చేరుతావు అంటే నా మాట విన్నప్పుడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో నా ప్రియ దేవుని సంగమ దిరస్థిక బాలకృష్ణ తండ్రి మాట నీవు వినాలి. వినని భక్తుడు ఏమయ్యాడు అంటున్నాడు. ఎత్తి సముద్రంలో పడవేయబడుతూ వచ్చినట్టుగా దేవుని సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియ సంగమ యోనాను ఎందుకు సముద్రంలో పడవేయవలసి వచ్చింది? దేవుడు చెప్పిన మార్గములు వెళ్ళకుండా వేరొక మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న దాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే సముద్రం అంతా అల్లకల్లమైన పరిస్థితులు. లోకంలో దినములు ఏ రీతిగా ఉన్నాయి బిడ్డలారా అంటున్నాడు. లోకముల దినములు చెడ్డవి అంటున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ పరిస్థితులు ఏ మేరకు సంభవించినాయి నా ప్రియ సంఘం అంటున్నాడు. సృష్టికర్తకు లోబడని పరిస్థితి. సృష్టి లోబడింది. సృష్టికర్తకు సృష్టిని ఏలుకోమన్న మనిషి లోబడలేదు. కనుకనే లోక పరిస్థితులు అల్లకొల్లలు అంటున్నాడు. ఈ లోకములో నీవే కొనసాగాలి, నీవే కొనసాగాలి. దేని కొరకు అనగా నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న పట్టణాల కొరకు, నశించిపోతున్న దేశం కొరకు నీవు కొనసాగాలి సంఘం అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు కొనసాగాలి అని అంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవా రోషం గలవాడే ప్రతీకారము చేయవాడు. యెహోవా రోషం కలిగిన దేవుడు, ఆయన ప్రతీకారము చేసే దేవుడు అని చెప్పేసి ప్రభు యొక్క లేఖన సెలవిస్తుంది అనమాట. మన పక్షంగా ఎవరన్నా మన మీద కోపపడితే మళ్ళీ తిరిగి వారిని తిట్టాలను, లేదు తిరిగి వారిని కొట్టాలను మనిషి ఆశ. అయితే యెహోవా ఆయన పక్షంగా ప్రజలు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేసిన వారిగా, లోబడిన వారిగా, ఆయన కట్టడకు అనుసరించిన వారిగా ఉండే కారణాన్ని బట్టి ఈ పరిస్థితులు లోకానికి అంటండి. కనుక ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ప్రతీకారము, ఆయన రోషం గల వాడే ప్రతీకారము చేయవాడుగా ఆయన ఉన్నట్టు ప్రభు యొక్క లేఖన సెలవిస్తున్నాయి. ప్రతీకారము చేయక ముందే నా ప్రియ సంగమ నువ్వు బ్రతికించు, నువ్వు బ్రతుకు అనేకులు బ్రతికించు సంగమ అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో దేవుని యొక్క సన్నిధి నీ కొరకు ప్రత్యేకించింది 7 దినాలు. దేని కొరకు అంటే నువ్వు బలం పొందాలి, నువ్వు జ్ఞానం పొందాలి, నువ్వు ఆలోచన శక్తిని పొందాలి. పొందుకొని అనేకులకు మాదిరిగా నువ్వు నిలబడాలని చెప్పేసి ప్రభు మనం ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటులోకి చేరి వచ్చిన పిల్లల ధన్యులు అంటున్నాడు ప్రభు. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీరు ధన్యులు, మీరు ధన్యులు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఏర్పాటు ప్రభుదే. ఆ ఏర్పాటులో చేరి వచ్చిన ప్రియ దేవుని పిల్లలరా ధన్యులు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు ప్రభు నీ నడుము కట్టాలి అని సంఘాన్ని కోరుతూ ఉన్నది? ఎందుకు అంటే నశించిపోతున్న బిడ్డల కొరకే, లోకం చేస్తున్న అపాయకరమైన పరిస్థితుల్లో, లోకం చేస్తున్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలను బట్టే నీ నడుము కట్టు అని ప్రభు అంటుంది. ఎందుకు అనగా ప్రతీకారం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని సంగమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రపంచ 7 దినాలు ప్రార్థనకు వచ్చి విసిగిపోయావా? 7 దినాలు ప్రార్థనకు వచ్చి దేవుళ్ళలో సంతోషించేవా? దేవుళ్ళలో నూతన బలాన్ని పొందుకున్నావా అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నూతన బలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ఉచితమైన ప్రభు చేత నూతన బలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నూతన బలం చేత నువ్వు ఏ రీతిగా తయారవుతూ ఉన్నావంటే దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన సంఘముగా, దేవుని కొరకు పంపబడుతున్న బిడ్డలుగా తయారవుతూ ఉన్నారని ప్రభు సెలవిస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామములో యెహోవా రోషం గలవాడు ప్రతీకారము చేయవాడు. యెహోవా ప్రతీకారము చేయను, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయను, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొను. అయితే తనకు ఎవరైతే విరోధులు అవుతూ ఉన్నారో వారి మీద ఆయన కోపముంచుకుంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవునికి విరోధంగా మీ మనసు పెట్టకండి, దేవునికి విరోధంగా మీ మనసు పెట్టకండి. దేవుని వాక్కు నీ మధ్యకు వచ్చినప్పుడు ఇంకా ఆయనకు విరోధంగా నీ మనసు పెట్టకు. నీ మనసుకు నెమ్మది కలగాలంటే ఆయన మాటకి ఏం చేయాలి? మనం లోబడాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మాటకు లోబడిన పిల్లలారా ధన్యులు, మీరు ధన్యులు అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో వాక్కు ఏం చేసింది అన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో వాక్యం
భూజాలను కలుగు చేస్తూ వచ్చింది. వాక్యం ఆకాశం ముందు వీటిని దాచిపెట్టింది. వాక్యం ఏం చెప్తుంది అంటే మనందరినీ కూడా కలుగు చేస్తూ వచ్చింది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ సంగమ ప్రభు అంటూ ఉన్నాడు. సంఘములో 7 దినాల్లో నీకేమి హెచ్చరిక చేసిన, 7 దినముల్లో నీకు ఏ మాట దేవుడు బయలుపరిచిన ఆ మాటను నీ హృదయంలో దాచుకో. ఆ మాట ప్రకారం నువ్వు జీవించని చెప్పేసి ప్రభు చదివిస్తున్నాడు. ఆ మాటకు నువ్వు లోబడలేకపోయినట్లయితే ప్రభు అంటున్నాడు ఆయన కోపం ఉంచుకునే దేవుడు. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ సంఘంలో చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రభు అంటున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామములో ఒక్కొక్క బిడ్డను ప్రభు చేరదీస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నా బిడ్డ అని ఆయన ముద్రించుకుంటున్నాడు. ఆయన బిడ్డగా ఆయనకు లోబడే రీతిగా పెంచడానికి క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన పలికిన పలుకులే ఇక్కడ ఆయన మనకు రుజువు చేస్తూ ఉన్నాడు. అవునా కాదా బిడ్డలు? క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ పరమ తండ్రి మొరపెట్టాడు. ఏమని అనగా, ఆకాశమా ఆలపించు, భూమి చెవియొద్దు, నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కనుక తిరుగుబాటు నుంచి మనల్ని విడుదల కలగాలని, తిరుగుబాటు చేసే వారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన రోషం కలిగిన దేవుడుగా, ప్రతీకారం చేసే దేవుడుగా, విరోధి అయిన దేవుడుగా ఉన్నట్టు ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక నువ్వు తిరుగుబాటు చేసే రీతిగా ఇంకా నీ మనసును పెట్టకు అని ప్రభు అంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ దినాన మన మధ్యన ఒక సహోదరు లేదు. ప్రభు అంటున్నాడు ఆ బిడ్డ మాట విందా తిరుగుబాటు చేస్తా అంటున్నాడు. నా మాట విన్నవారే ధన్యులు అంటున్నాడు ప్రభు. నా మాట వినని బిడ్డలే సాగిపోయేవారు, నా మాట వినలేని వారు ఎవరి చేతులు తింటున్నారంటే అపవాది చేతికని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో కుమారి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామములో ప్రభు అంటూ ఉన్నాడు. ఈ సమయంలో మాట వినిన కుమార్తెగా ప్రభువే పిలుస్తూ ఉన్నాడు. అన్న క్రీస్తు యేసు ఘనమైన నామములో నిన్నటిదిన నీ ఇంటి దగ్గర ఏం జరిగింది బిడ్డ అన్నాడు ప్రభు. నేను వెళ్ళేటప్పటికి తండ్రి ఇక్కడ మాట్లాడలేదు, కానీ నా భర్త నా మీద ఏం కోపం పడలేదు. ఆయన నవ్వుతూనే ఉన్నారు. ఆయనకే మహిమ కలిగింది. తండ్రికి నా పట్ల చేసిన సహాయం బట్టి ఆయనకే వందనం చెల్లించుకుంటున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎవరి మాట వెళ్ళింది ఆ బిడ్డ అంటున్నాడు. తండ్రి మాట విని వెళ్ళింది, వెళ్ళిపోవాలని తొందరపడింది, కానీ ప్రభు ఆపాడు. ఆపినప్పుడు కూడా దేవుడు నీకు నీ ఇంటికి సమాధానము నెమ్మదితో వెళ్ళు కుమార్తె అని చెప్పేసి ప్రభు చెప్తూ వచ్చాడు. ప్రభు మాట నిలిచిందా? మనిషి మాట నిలిచిందా? ఆమె గజగజ వణుకుతూ ఉన్నది, భయపడుతూ ఉన్నది ఇంటికి వెళ్ళాలని. అటువంటి సమయం ఎవరి మాట నిలిచింది అన్నాడు ప్రభు మాట. కనుక దేవుని బిడ్డలారా వాక్యాన్ని వింటూ ఉన్నారు. విన్న వాక్యాన్ని ఎందుకు అనుసరించలేరు అని ప్రభు అంటున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రభు ప్రవచించాడు కుమార్తె ద్వారా, బొట్టు తీయండి అని. ఎందుకు చెప్పాడు ఆ మాట? క్రీస్తు యేసు ఘనమైన నామములో నిన్ను ఆయన ముద్రించుకుంటున్నాడు కానీ ముద్రించుకుంటున్నాడు కానీ క్రీస్తు యేసు ఘనమైన నామములో లోపడకపోతే ఏం జరుగుతూ ఉంటుందో ప్రభు చెప్తున్నాడు. నాకు విరోధులు నేను కోపం ఉంచుకుంటాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనం ఏం చేయాలంటున్నాడు? లోబడాలి. అయితే ఈ దినాన ప్రభు మనందరికీ కూడా జ్ఞానం ఇచ్చే జ్ఞానవాక్కులతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమ, అద్భుతకరంగా సన్నిధిని అనుభవించే కుమార్తె ఈ దినాన మన మధ్యన లేదు కారణాన ఇప్పుడు ప్రభు ఆ బిడ్డ మీద మనసు పెట్టాడు. ఎందుకు పెట్టాడు మనసు అని అంటే, యేసుక్రీస్తు ఘనమైన నామములో నశించిపోయి తిరుగుబాటు చేసే స్వభావాల పైన ఏముంటుందంటే ఆయన ప్రతీకారం ఉంటుంది. కనుక ఇప్పుడు ఆ బిడ్డ జీవితాన్ని దేవుడు అంటూ ఉన్నాడు ఆ ప్రతీకారపు పరిస్థితుల నుంచి తప్పించబడాలని సంఘం ఆమేన్ పలుకు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే సర్వ మానవాళికి ఆయన ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. కనుక సర్వ మానవాళిని రక్షించాలని కోరే దేవుడే. సర్వ మానవాళిని దేవుడు తన బిడ్డలుగా చేర్చుకోవాలని ఆశించే ప్రభు. అదే రీతిగా ఈ సమయంలో మరి మన మధ్యన ఒక సహోదరిని బట్టి ప్రభు అంటున్నాడు. ఆ సహోదరి సంగతి ఏంటి బిడ్డలు అంటున్నాడు? క్రీస్తు యేసు ఘనమైన నామములో పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు,
నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, ఆ బిడ్డను ఎవరైనా తీసుకొస్తారా అని అడిగారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, ఆ బిడ్డను ఎవరైనా తీసుకొస్తారా అని అడిగారు. యేసయ్య ఘనమైన నామములో తీసుకొచ్చే వారిని ప్రభు అంటున్నాడు, ధన్యుడు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మీరు వెళ్ళిన అవసరం లేదు, దేవుని యొక్క ఆజ్ఞ. క్రీస్తు యేసు ఘనమైన నామములో అక్కడికి వెళ్ళింది, అక్కడ ఏం జరిగిందో తర్వాత మనం వినబోతున్నామని ప్రభు చెప్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నా ప్రియ దేవుని పిల్లలారా, యెహోవా రోషం గలవాడై ప్రతీకారము చేయవాడు, యెహోవా ప్రతీకారము చేయను, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయను, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనను. దేవుని సంగమా, నీకెందుకు భయభక్తులు కావాలో మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాడు ఆయన. ఆయన మాట వినటానికే భయభక్తులు కావాలి. ఆయన మాట వినకోకుండా నాకు భయం ఉన్నది, భక్తి ఉన్నదంటే నువ్వెన్నటికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి కానీ, దేవుని యొక్క దీవెనకు కానీ, దేవుని యొక్క సన్నిధికి అర్హుడు కాలేవు అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో తండ్రి నీతో చెప్తున్న మాట నీ చెవిలో ఉండాలి. తండ్రి నీతో చెప్తున్న మాట నీ మనసులో ఉండాలి. తండ్రి నీతో చెప్తున్న మాట నీ నడకలో ఉండాలి, నీ క్రియలో ఉండాలి, నీ చూపుల్లో ఉండాలి, నీ ఆలోచనలో ఉండాలి. ఆ రీతిగా ఎప్పుడు కొనసాగుతావో అప్పుడే నీవు ధన్యుడివి, ఓ ప్రియ సంఘం అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాడు, ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాడు? ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. లయకర్త ఈ మీదకి వచ్చుచున్నాడు, ఈ దుర్గమునకు కావలి కాయను, మార్గములో కావలి ఉండును, నడుము బిగించుకుని బహుబలముగా ఎదిరించుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు నిన్నెంతగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడంటే, లయకర్త నీ మీదకు వస్తూ ఉన్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించము. పిల్లరా నడుము కట్టండి, మీ నడుము కట్టండి అని ఎందుకు చెప్తూ ఉన్నాడు? మన బరువు ఎత్తుకుని మోయటానికి, మన బరువు దించడానికి, సిద్ధపడి మన బరువు దించి వేయటానికే ఆయన మనం నడుము బిగించమన్నాడు. ఎందుకో తెలుసా? ఎవరు వస్తూ ఉన్నారంట? లైకర్త వస్తూ ఉన్నాడు నీ మీదకి అని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. నీ దుర్గమును నీ కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించము. దేవుడు చెప్తూ ఉన్నాడు, దినదినం చెప్తూ ఉన్నాడు. ఆలోచన నీవు గ్రహించుకోవాలి, ఆలోచన ఏ మేరకు వస్తుందో నీవు గ్రహించుకోవాలని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆలోచన వచ్చింది, నడుము బిగించి ఇంట్లో కూర్చుంటే నీ పరిస్థితి ఏంటి అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అక్కడికి ఎవరు వస్తూ ఉన్నారంటే, లయకర్త నీ మీదకు వస్తూ ఉన్నాడు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఓ ప్రియ సంఘమా, నువ్వు జయించే సంఘముగా మారాలని, నువ్వు జయించే ప్రభు ఎంట నువ్వు సాగిపోవాలని దేవుని యొక్క ఉద్దేశము అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇంకా సాగిపోలేని పరిస్థితిలో నీ జీవితాన్ని ఉంచుకోకు సంఘమా. యేసు క్రీస్తు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత నీవైనా నేనైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కృప చేత ఆయన స్వరాన్ని వినాలి, ఆయనకు లోబడాలి, స్వరాన్ని వినాలి, లోబడాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో స్వరాన్ని విని లోబడే పరిస్థితులు ఎవరెవరి జీవితానికి కలిగి ఉన్నాయో చేతి చూపిద్దాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు నాతో మాట్లాడాడు, ఆ మాట ప్రకారం నేను వెళుతూ ఉన్నానని చెప్పేసి లోబడిన పరిస్థితులు ప్రభు అంటూ ఉన్నాడు. ఈ సమయంలో స్వరం నీతో పలికిన లోబడలేని పరిస్థితులు, స్వరం నీకు వినిపించిన లోబడలేని పరిస్థితులు. అయితే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మరి నా గొర్రెలుగా నా దొడ్డిలోకి ఎప్పుడు మీరు చేరేది అని. క్రీస్తు యేసు ఘనమైన నామములో దొడ్డిలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, సృష్టికర్త అయిన దేవుని అందే ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా సృష్టికర్త అయిన దేవుని అందే ఆనందిస్తూ ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుని అందే ఆనందిస్తున్నాడు. చదివాం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అక్కడ రాయబడుతూ వచ్చింది ఏమనంటే, ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో సృష్టి ఆయనది కనుక ఆయన అందే ఆనందిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఎందుకు అనగా తండ్రి యొక్క ఆజ్ఞ మేరకే ఏం జరుగుతూ ఉంటుందంటే కుమారుని నామంలో చేరి వచ్చేవాడిగా ఉంటారన్నమాట. కనుక ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడు సంతోషపడుతున్నాడు? దొడ్డిలో
గొర్రెలు లేనప్పుడే సంతోషపడుతున్న దేవుడు ఆయన మన మధ్యన ఉన్నాడు. ప్రియులారా, సంతోషంతోనే ఉన్నాడు. ఎందుకు అనగా సృష్టికర్త ఉన్నాడు. సృష్టికర్త తండ్రి ఆకర్షిస్తే తండ్రి కుమారుని నామములో ఈ బిడ్డలకు ఆజ్ఞాపిస్తేనే వాళ్ళు వచ్చేవాళ్ళు అని చెప్పేసి దేవుడు సంతోషపడుతూ ఉన్నాడంటే. అయితే ప్రియ సంగమా, ఎందుకు నీకు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చానంటే, నువ్వు సంఘములో ఒక వ్యక్తి అయినా, ఇద్దరు వ్యక్తులైనా, నలుగురైనా, 30 మంది అయినా, 40 లక్షల మంది అయినా, క్రీస్తు యేసు నామములో నీవు ఎట్లా ఉండాలంటే ఆయన మాట విని వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన దొడ్డిలో ఉన్న గొర్రెగా నీవు ఉండాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాను. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆయన దొడ్డిలోకి పశువులు రాలేదంట. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే కేవలం దేవుని అందే ఆయన ఆనందపడుతున్నట్టుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంది. చూడండి ఒకసారి. అంజూరపు చెట్టు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలువు చెట్టు కాపు లేక ఉండినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందే ఆనందిస్తాను, యెహోవా యందే ఆనందిస్తానని చెప్పేసి ఆయన సెలవిస్తాను. ఎందుకు అనగా ఆయనే సృష్టికర్త, ఆయనే ఈ బిడ్డలను పుట్టించింది కనుక ఆయన ఎందే ఆనందిస్తాను అని ఎవరు చెప్తూ ఉన్నారు? పరిశుద్ధమైన వాక్కు హబక్కూకు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నది. ఎందుకు మాట్లాడుతూ ఉన్నది అంటే బిడ్డల కొరకే మాట్లాడుతూ ఉన్నది. ఎప్పుడు ఆనందిస్తూ ఉంటుందంటే ఆ యొక్క పశువుల శాలలో పశువులు లేవంట, ఒలివ మొక్కలు ద్రాక్ష మొక్కలు ఫలించలేదంట. అటువంటి సమయంలోనే ఆనందిస్తూ ఉన్నాడు. నీవు భయపడకు, నీవు ఆనందించు ప్రభునందని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు నీ మీదకి విరోధంగా ఎవరు వస్తూ ఉన్నారంటే లయకర్త మీన్స్ నాశనం చేసేవాడు, లేకుండా చేసేవాడు. అంతేనా? క్రీస్తు యేసు ఘనమైన నామములో ఉన్నదాన్ని లేకుండా చేసేస్తాడు అనమాట. ఎందుకు చేస్తున్నాడు ఈ విధంగా? ఎందుకు చేస్తున్నాడు బిడ్డలని? నువ్వు చేసిన తిరుగుబాటుని బట్టే, నువ్వు లోపడలేని పరిస్థితులను బట్టే అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు ఇంకెప్పుడు లోపడేది, ఇంకెప్పుడు మనసు పెట్టేది అని ప్రభు అంటున్నాడు. నీ ప్రాణాన్ని నేను అడిగితే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. కనుక నువ్వు లోపడిపోకుండా ప్రతిఫలం పొందుతావా అంటున్నాడు ప్రభు. యేసుక్రీస్తు ఘనమైన నామములో లోపడిపోకుండా ప్రతిఫలం పొందుతారా? క్రీస్తు యేసు ఘనమైన నామములో లోపడే మనసే మనకు అవసరమైంది. కనుక అక్కడ యోనాని మాట్లాడుతూ యోనా ఏం చేస్తూ ఉన్నాడంటే, మరి నినివేకి వెళ్ళవలసిన వ్యక్తి తర్షీషుని బయలుదేరాడు. అయితే అటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే పంపించాడు. ఎవరిని అనగా లయకర్తను అన్నాడు. ఎందుకంటే అక్కడ ఏం జరగబోతుంది? నాశనం జరగబోతుంది పట్టణం. అయితే అదే నాశనం ఎక్కడికి వచ్చింది? సముద్రంలోకి వచ్చేసింది అనమాట. ఎందుకు? గోడలో ఉన్న వాళ్ళు మొత్తం ఎవరితో పోతున్నారు? యోనాతో పాటు పోయే పరిస్థితులు అనమాట. నాశనం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే తిరుగుబాటు చేసే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళని వ్యక్తి కోసం మరి సముద్రంలో కూడా వచ్చినట్టుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని సంగమా, ఎందుకు ఈ పరిస్థితి అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఒక వ్యక్తి మాట వినకపోతే ఏమవుతుంది? నేనే కదా వెళ్ళకపోతే ఏమవుతుంది? నేనే కదా వినకపోతే ఏమవుతుంది అని మనం అనుకుంటున్నాం. ఒక వ్యక్తి మాట వినకపోతే ఏం జరుగుతున్నది? అక్కడ సముద్రం అంతా అల్లకల్లోలం అవుతున్న పరిస్థితులు, ఓడలో ఉన్న వాళ్ళు గుండెల్లో వారి ప్రాణాలు పెట్టుకున్న పరిస్థితులు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియ సంగమ, ఆ యోనాను ఎందుకు పంపిస్తూ ఉన్నాడు? లక్షల ప్రజలను రక్షించటకు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఒక్క మాట మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఆ ఒక్క వ్యక్తి లోబడిన కారణంగా ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో గ్రహించారా బిడ్డలారా? క్రీస్తు యేసు ఘనమైన నామములో గ్రహించారా తల్లులారా అన్నాడు ప్రభు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇక నీవు మనసు పెట్టుకో, ప్రభునందు మనసు పెట్టుకో. నేను లోబడకపోతే ఈ సృష్టిలో ఎంత నాశనం జరుగుతూ ఉందో, నేను లోబడకపోతే
ఎన్ని భయంకరమైన పరిస్థితులు సంభవిస్తున్నాయో నీకు నీవే ఈ సమయంలో తీర్మానించుకో. ప్రియ దేవుని బిడ్డలని ప్రభు అంటున్నాడు, నీకు నీవే ఆలోచన చేయి. నేను లోపడకపోవటం వల్ల ఏం జరుగుతూ ఉన్నది? నా వల్ల సముద్రం మీద నాశనం వచ్చేసి, నా వల్ల ఆ పట్టణానికి దుర్గతి, అయ్యో నేను వెళ్ళకపోతే ఇంతమంది ప్రజలు ఆ పట్టణానికి దుర్గతి పుట్టింది, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్న కనుక నువ్వు వెళ్ళని పంపించే మనిషి వెళ్ళని కారణాన పట్టణం ఏమైందంటే నశించిపోయే పరిస్థితి. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమా, ఆయన కోపం ఉంచుకుని ఏం చేస్తూ ఉన్నాడు? రక్షిస్తూనే ఉన్నాడు. కోపం ఉంచుకుని వాత్సల్యాన్ని చూపే దేవుడిగా ఆయన ఉన్నట్టుగా భక్తులు మాట్లాడుతూ వచ్చాడు. హబక్కూకు చదవండి, హబక్కూకు 3వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. ముత్తరమైనది భ్రష్టమైనది అన్యాయం చేయనదియునగు పట్నమునకు శ్రమ, అది దేవుని మాట ఆలకించదు, శిక్షణకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచును. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకుంది. భక్తుడు నోట పరిశుద్ధాత్ముడు పలిగాడు. కోపించుకునే ఆయన ఏం తెచ్చుకున్నాడు? వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కోపిస్తూ ఉన్నాడు ఒక పక్కన, మళ్ళీ ఏం చేసుకున్నాడంటే వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, ప్రభు మాటకు మనం ఏం చేయాలి? లోబడాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక్కడ నిలబడింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. మనకేం చెబుతూ ఉన్నాడంటే, ఆయనే నమస్కరించి చెబుతూ ఉన్నాడు. ఏమని అనగా, మీరు లోబడండి అని. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు ఒక్కదానివి లోబడకపోతే, నువ్వు ఒక్కడివి లోబడకపోతే ఏం జరుగుతూ ఉందంటే నాశనం అనేది వస్తూ ఉన్నది అన్నమాట. అయినను ఆయన ఏం చూపిస్తూ ఉన్నాడు? వాత్సల్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడే ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన యందు ఆనందిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఈ సమయంలో నేను కూడా ఆలకించవలసిన విషయం ఏంటో ప్రభు చెప్తూ ఉన్నాడు. లయకర్త నీ మీదకు వస్తూ ఉన్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించము. నీ దుర్గానికి నువ్వేం చేయాలంటే కావలి కాయాలని చెప్పేసి ప్రభు యొక్క లేఖనం సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమ పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత దుర్గము. నీ దుర్గము అంటే ఏంటి అంటున్నాడు? నీ దుర్గము నీలో ఉన్న విశ్వాసమే నీకు ఒక దుర్గం. విశ్వాసం ఉంటే అదే నీకు ఒక ఆయుధం. విశ్వాసం ఉంటే అదే నీకు ఒక ప్రాకారం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ దుర్గానికి ఏం చేయాలంట? కావలి కాయము. విశ్వాసాన్ని కోల్పోయే వారిగా మనం ఉండకూడదు. నా దేవుడు కష్టమైనను, నా దేవుడు నష్టమైనను, సంతోషమైనను నాతోనే ఉన్నాడు. అందుకే అన్నాడు భక్తుడైన హబక్కూకు, పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, అంజరపు చెట్లు ఫలించకపోయినా ఆయన అందే ఆనందిస్తూ ఉంటానని. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ ఆనందం ఎక్కడున్నది? ఆయన యందు. మాట మాత్రమే అన్నాడు ప్రభు. ఆయన యందు నీ ఆనందం ఉంటే నువ్వేం చేయాలంట? నీ దుర్గమునకు కావలి కాయము. క్రీస్తు యేసు ఘనమైన నామములో మన విశ్వాసమే మనల్ని ఏం చేస్తుంది? కాపాడేదిగా ఉంటుంది. మన విశ్వాసమే మనల్ని కాపాడేది. మన విశ్వాసమే మనకు కార్యాన్ని చూపించేదిగా ఉంటుంది. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ దుర్గాన్ని నువ్వు కాపాడుకోవాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. మార్గంలో కావలి ఉండము. అది వచ్చే మార్గంలోని నువ్వేం చేయాలి? కావలి ఉండాలి. ఎట్లా ఉంటారు కావలి? మనం ఒక కట్టో కర్ర తీసుకుని వెళ్ళి నిలబడదాం బయట. ఎట్లా ఉండాలి? మార్గంలోని కావలి ఉండాలి అంటూ ఉన్నారు.
క్రీస్తు యేసు ఘనమైన నామములో మార్గంలోనే కావలి ఉండాలి. ఎగ్జామ్ రాసాం, రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చే ముందే మనలోకి ఏమొస్తాయి? భయం వచ్చేసి. ఎందుకని ఎగ్జామ్ మంచిగా రాసిన రిజల్ట్స్ వచ్చే ముందే భయం వచ్చేసి. అయితే మధ్యలో ఎవరు ఉండాలి? కావలి ఉండాలి. కావలి. ఆ కావలి ఎవరు అనగా నీ విశ్వాసం. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను రాశాను. నా పక్షాన నా దేవుడు ఉన్నాడు, నా పక్షాన నా దేవుడు నాకు కార్యం చేస్తాడు అనే ధైర్యం నీలో ఉండాలి మాట అని ప్రభు సెలవిస్తాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు అంటూ ఉన్నారు, మోషేకి ముందుగా వచ్చింది ఎర్ర సముద్రం, వెనక ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. అయితే ఇప్పుడు మోషేలో ఏమున్నదంటారు? ఏమున్నదంటారు? విశ్వాసం. యేసయ్య నీ చేయి చాపు అంటున్నాడు. చేయి చాపితే జరిగిద్దో లేదో, ఈ జనం అందరూ నన్ను పడతారో తిడతారో అని అనుకోవట్లేదు. చేయి చాపమంటే ఏమంటున్నాడు? చాపాడు. అంటే ఏం చేస్తూ వచ్చాడు? విశ్వాసంతో కావాలి, విశ్వాసంతో కావాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఒక ఆలోచన నీ దగ్గరకు వస్తూ ఉంది. అదేం ఆలోచన అంటే నేను నిరసింపజేసే ఆలోచన. అయితే అది రాకముందే ఏం చేయాలంటారు ప్రభు? సమస్యల ప్రాణాన్ని కూడా అది తిరిగి లేవనెత్తగలని దేవుడు అనే వాక్యపు దాడి నీలో ఉండాలి. అనే వాక్యం ద్వారా నువ్వు ఎదిరించగలిగే బిడ్డగా ఉండాలి అన్నాడు. అందుకే అంటున్నాడు, లైకర్త నీ మీదకి వస్తున్నాడు, నీ శబ్దమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండము, నడుము బిగించుకొనము, బహుబలముగా ఎదిరించము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బహుబలముగా ఎదిరించమంటే నువ్వు ఇటు నుంచి కర్ర తీసుకెళ్తే అటు నుంచి కూడా కర్ర తీసుకొస్తావు. నువ్వు ఇటు నుంచి ఒక మాట వదిలితే అటు నుంచి కూడా ఒక మాట వదులుతావు. కనుక నీలో ఏముండాలంటే ఏముండాలి? విశ్వాసం. ఆ విశ్వాసము కావాలి. ఏ రీతి కనుక వాక్యమే వాక్యమే వాక్యం నిన్ను ఏం చేస్తూ ఉన్నదంటే కాపాడుతూ ఉన్నది, నేను బ్రతికించేదిగా ఉన్నది. కాబట్టి ఆ శత్రువుని ఎదుటికి వచ్చినప్పటికి కూడా నీలో ఏముండాలంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఎందుకు అనగా దేవుని యొక్క లేఖనాలు అనేక రీతిలుగా చెప్తూని నీకు విరోధంగా ఏ ఆయుధం కూడా జరగదు అన్నమాట. మరి విరోధంగా ఏ ఆయుధం వర్గదని చదువుతాం. ఏదన్నా రాగానే మనం ఏం చేస్తాం? ఏదైనా రాగానే నీరు గారిపోతాం అన్నమాట. అందుకే అంటున్నాడు, నువ్వు బహుబలంగా ఎదిరించాలి, నడుము బిగించుకొని బహుబలంగా ఎదిరించాలి అన్నాడు. వాక్యమే నీ కర్ర, వాక్యమే నీ ఆయుధము, వాక్యమే నీ యొక్క దుర్గము. కాబట్టి క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ వాక్యం మీద నీ విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నువ్వు బలం పొందుకుని లైకర్త నువ్వు ఎదిరించగలిగిన వ్యక్తిగా ఉంటావు. లేదు అంటే నువ్వేం చేస్తూ ఉంటావు అంటే వచ్చిన పరిస్థితులను బట్టి కృంగిపోయే వ్యక్తిగా, వచ్చిన పరిస్థితులను బట్టి ఇంకను దేవునికి కోపం పుట్టించే పరిస్థితులు మనం ఎదుర్కొనే వారిగా ఉంటాం అన్నమాట. కనుక ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని, యెహోవా రోషం గలవాడై ప్రతీకారము చేయవాడు, యెహోవా ప్రతీకారము చేయను, ఆయన మహోగ్రత కలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయను. తన శత్రువు ఎవరు అనగా వాక్యం లేదు, వాక్యానికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తి. వాక్యం లేని చోటికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చాడన్నమాట. కనుక నీలో వాక్యం ఉంటే శత్రువు నీ దగ్గరకు రాడు. కాబట్టి ఇక్కడ శత్రువులు ఏమవుతున్నారు? శత్రువుల మీద ప్రతీకారం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క సంగమ దినదినము కూడా ప్రభు చెప్తున్నాడు, నా మాటలు నీ హృదయంలో భద్రపరుచుకొని, నీ హృదయంలో వాక్యం లేనిదే నువ్వు ఎట్లా దాడి చేస్తావు, ఎట్లా ఎదురిస్తావు అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు ఒక వ్యక్తి చేత చెప్పించబోతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నిన్నటి దినాన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. దేవుని యొక్క ఘనమైన నామములో చేరి వచ్చే పరిస్థితుల్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే చేరి రాలేదని నువ్వు భయపడుతూ ఉన్నావా అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రికి అసాధ్యమైనది లేదు అని పలికి ఎదురించగలిగిన మనసు నీలో ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆజ్ఞ అక్కడ ఇచ్చాడు. ఆయన ఇచ్చే ఆజ్ఞను ఆయన ఏం చేస్తాడు? నెరవేర్చే దేవుడని. మొదట మనలో ఏముండాలంటే ఈ విధంగా కావలి కాసే పరిస్థితులు మన జీవితంలో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో దానికి నువ్వు నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించము అని ప్రభు సెలవిస్తున్నాను. ఎదిరించినప్పుడు వాడిని యొద్దకు రాదు. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుని యొక్క ఉచితమైన కృప చేత శత్రువులు
వాక్యము మనలో లేకపోతే మన జీవితమే శత్రుత్వంగా కనపడుతూ ఉంటుంది. ప్రభు మన కార్యాలే శత్రుత్వంగా కనపడుతుంది. కనుక యేసుక్రీస్తు ఘనమైన నామములో మనం దేనితో నిండాలంటే వాక్యంతో నిండాలి. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటి? నాలో మీరు, మీలో నా మాటలు ఉండాలని చెప్పేది. అప్పుడే మనం బహుగా ఫలించే వారమని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చి క్రీస్తు యేసు ఘనమైన నామములో వాక్యం లేనిదే ఎవరింటికి పరిగెత్తినా మనం ఏమి కూడా చేయలేం. వాక్యం లేనిదే ఏ చెట్టు సాటును ఏ పుట్టు సాటును దాగినా మనం ఏమి కూడా చేయలేమన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో వాక్యము నీ వెంట ఉంటే నీ మీదకి 10,000 మంది వచ్చినా ఏమన్నాడు ప్రభు? భయపడే పరిస్థితులు లేవు. 10,000 మంది వచ్చినా భయపడే పరిస్థితులు లేవని చెప్పేసి ప్రభు సెలవిస్తూ వచ్చాడు. ఎందుకు అనగా నీలో ఏమన్నది? వాక్యము. వాక్యం క్రీస్తు యేసు ఘనమైన నామములో వాక్యంతో సమాధానం ఇచ్చిన మనుషులు ఎవరన్నా ఉన్నారా బిడ్డలారా అన్నాడు ప్రభు. మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. పిల్లరా ధన్యులు ధన్యులు అంటున్నాడు. ఎవరు వచ్చారు అక్కడికి? సాతానుడు వచ్చాడు. అప్పుడు ఏం చేస్తూ వచ్చాడు ప్రభు అంటే వాక్యమే. వాక్యమే. నువ్వు అటుబడు నువ్వు ఇటుబడు అనలేదు. వాక్యమే. వాక్యమే పలికాడు. వెంటనే ఏమైపోయింది? అపవాది దూరంగా వెళ్ళిపోయింది అనమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఏ పరిస్థితికైనా నీకు అవసరం ఏంటంటే వాక్యమే. వాక్యమే. క్రీస్తు యేసు ఘనమైన నామములో వాక్యం ఏం చేస్తూ ఉందంటే లేదు దాన్ని ఉన్నట్టుగా నీకు చూపించగలిగింది. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక చూడండి అదే కార్యం అని చెప్పేసి ప్రభు సెలవిస్తాం. యేసు క్రీస్తు ఘనమైన నామములో నా ప్రియ దేవుని పిల్లలారా గమనించాలి మీరు వాక్యం అంటాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో 3వ వచనం, దేవుడు దీర్ఘశాంతుడు మహాబలం గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుఫానులను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన దీర్ఘశాంతుడు మహాబలం గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎవరినో చూస్తావు నువ్వు. ఏ తాగుబోతు వ్యక్తినో చూస్తావు, దోషి అనుకుంటావు. ఏ తందనాలాడి వ్యక్తినో చూస్తావు, దోషి అనుకుంటావు. అయితే వాక్యం నీలో లేక ఎదిరించలేని పరిస్థితినే ప్రభు అంటున్నాడు, వైరి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో వారే శత్రువు అంటున్నాడు. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో పిల్లలారా నిన్నండి వాక్యముతో అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ బిడ్డలారా మీరు నా వాక్యంతో నిన్నండి అన్నాడు. ఎందుకు రాబోతూ ఉన్నాడు లైకర్త. ఎక్కడికి అనగా ఏ రీతిగా అనగా చదవండి బిడ్డలారా. క్రీస్తు యేసు ఘనమైన నామములో 2వ అధ్యాయం. లైకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండము, నడుము బిగించుకుని బహు బలముగా ఎదిరించుము. దోచుకున్న వారు వారి దోపుడు సొమ్ముగా పట్టుకునను, వారి ద్రాక్షవల్లును నరికి వేసినను అతిశయస్వరముగా ఇశ్రాయేలుకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయస్వరముగా అనుగ్రహించును. ఆయన బలార్జుల డాలును ఎరుపాయను పరాక్రమశాలులు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్ని వలె మెరుగుచున్నవి, సరళ దారుమయమైన ఈకెలు ఆడుచున్నవి, వీధులలో రథములు వీటిని తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు రథములు ఒక దాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి, అవి డ్యూటీల వలె కనబరుచున్నవి, మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. రాజు తన పరాక్రమశాలను జ్ఞాపకం చేసుకొనగా వారు నడిచు పడిపోవదురు. పరాక్రమునకు పరిగెత్తి వచ్చి ప్రాణు సిద్ధపరచుదురు. నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి, నగలు పడిపోవచ్చున్నవి, నిర్ణయమాయను, అవి దిగంబరమై కొనిపోవచ్చున్నవి. గుమ్మలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఏమేమి జరిగినాయి పిల్లరా అంటున్నాడు. ఏమేమి జరిగినాయి అంటున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీలో విశ్వాసం ఉండాలి, నీలో వాక్యం ఉండాలి. వాక్యం లేని కారణంగా ఎవరు వచ్చారంటే లైకర్త. క్రీస్తు యేసు ఘనమైన నామములో వాడు ఏం చేస్తున్నాడు? దోచుకున్న వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకున్నను, వారి ద్రాక్షవల్లులను నరికి వేసినను, అతిశయాస్పదంగా ఇశ్రాయేలీయులకు వాళ్ళే
యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును. ఆయన బలాఢ్యుల డాలును ఎరుపాయను పరాక్రమశాలులు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము పరచిన దినమున రథభూషణములు అగ్ని వలె మెరుగుచున్నవి. సరళ దారుమయమైన ఈటెలు ఆడుచున్నవి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఒక అతిశయాన్ని ప్రభు మనకు కలుగజేస్తూ ఉన్నాడు. అదేంటి అనగా మన పక్షాన సైన్యాన్ని ఆయన ఉంచినట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉన్నాడు. ఆ సైన్యం మీ పక్షానికి చేరి రావాలంటే నీవే మొట్టమొదటి ఏం కావాలి? నీవే ఏం కావాలంటే సిద్ధం అవ్వాలి. దేని కొరకు అనగా ఏ రీతిగా అనగా విశ్వాసంతో సిద్ధం అవ్వాలి. నీ దుర్గను నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడే ఆయన సైన్యాన్ని ఉంచి ఆయన ఏం చేస్తున్నాడంటే నీ పక్షాన జయించగలిగే స్థితిని ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే సమయంలో 4వ వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవచ్చున్నవి. రాజ్య మార్గంలో రథములు ఒకదాని మీద ఒకటి పరిగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి పరిగెత్తుచు ఉన్నవి. రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుచుచు పడిపోవుదు. ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరుచుదురు. ఇక్కడ గమనించినట్లయితే ఆ సంగతులను బట్టి రాజు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే పరాక్రమశాలులు జ్ఞాపకం చేసుకున్నాడంటే, ఓ ప్రియ సంగమ, నీవును నీ పొరుగు వారి మీద మనసు ఉంచుకుంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ కొరకు సైన్యాన్ని సమకూర్చే దేవుని మీద మనసు పెట్టుకో సంగమా అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామంలో నువ్వు విన్నావా ఈ మాట? పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడన్నా అంటున్నాడు, ఎవరి పక్షాన సైన్యం వచ్చిందా అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన బిడ్డలు ఆయన దగ్గర వేడుకున్నప్పుడు వచ్చారు సైన్యము, దూత క్రీస్తు యేసు ఘనమైన నామములో వారు వచ్చి ఏం చేశారు అంటున్నాడు? యుద్ధం చేసిన వారిగా ఉన్నారు. వారు వచ్చి ఏం చేస్తూ వచ్చారు? సైన్యాన్ని ఒలుకు పుట్టించిన వారిగా ఉన్నారు. అదే రీతిగా నీ పక్షాన్ని నేను ఉన్నాను సంగమా అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీకు జ్ఞాపకం రావాలి వాక్యమే దేవుడు. ఆ వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా వాక్యము జ్ఞాపకం చేస్తున్న కుమార్తె అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడంటే మన పక్షాన తన బలాన్ని ఆయన ఇస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు ఈ మాటలు నాకు ప్రభు చెప్తున్నాడంటే, నువ్వు జారిపోయే పరిస్థితులు, నువ్వు కృంగిపోయే పరిస్థితులు అదే దేవునికి నీకు వైరం కలిగజేసేది. కనుక అటువంటి స్థితిలో నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నీలో ఏం ఉండాలంటే వాక్యం ఉండాలి. పూటకు 10 సార్లు చదివిన వాక్యం నీకు అర్థం కాకపోతే వాక్యం నీలో నిలవదు. వాక్యాన్ని బోధించే పరమ ప్రభుడు నీకు ప్రత్యేకించాడు దినం. కనుక ఆ దేవుని దగ్గర నువ్వు చెడు వచ్చి వాక్యాన్ని విని ధన్యురాలుగా వాక్యాన్ని హృదయంలో దాచుకోమని చెప్పేసి ప్రభు సెలవిస్తాం. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మొదటి దినాన ఏం బోధించాడు ఆయన? ఏం బోధించాడు మొదటి దినాన? దేవుని యొక్క సన్నిధిలో చేరవచ్చిన బిడ్డలాగా జ్ఞానమే బోధించాడు మొదటి దినం. ఎందుకు అంటున్నాడు ప్రభు? జ్ఞానాన్ని బోధించాడు. ఏం జ్ఞానం సంపాదించారు? క్రీస్తు యేసు ఘనమైన నామములో భూ సంబంధమైన జ్ఞానముతో నశించిపోకండి అంటున్నాడు ప్రభు. ఎందుకు అనగా భూ సంబంధమైన జ్ఞానముతో నశించిపోకండి, నీ హృదయంలో దాచుకో అంటున్నాడు ప్రభు. నీ హృదయంలో ఉన్నదాన్ని నువ్వు ఏం చేస్తావు? చెబుతావు. భూ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే ఏ బలపం తెచ్చి రాసేదిగా, ఏ పెన్సిల్ తెచ్చి రాసేదిగా. అయితే నువ్వు ఆ రీతిగా ఉండకు, నీ హృదయంలో దాచుకో అన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు చెప్పే మాట నువ్వు జాగ్రత్తగా విను. నీ హృదయంలో దాచుకున్నప్పుడే లైఫ్ అంటే నువ్వు ఎదిరించగలిగిన వ్యక్తిగా నీవు ఉంటావు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, యుద్ధం ప్రకటించినప్పుడు నువ్వేం పలుకుతావు చెప్పు? నేర్పించాడు యేసయ్య. ఉపవాస ప్రార్థన నేర్పించాడు. యుద్ధము యెహోవాదే,
క్రీస్తు యేసు ఘనమైన నామములో యుద్ధము యెహోవాదే. యుద్ధం వచ్చినా నువ్వు భయపడిన అవసరం లేదు. యుద్ధము యెహోవాదే అని పలికే ధైర్యం, అని పలికే దుర్గం మనలో ఉండాలని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మీద ఆధారపడిన వారిని అన్ని చేస్తాడు, కాపాడతాడా లేదా? ఆయన మీద ఆధారపడిన బిడ్డలు కాపాడతాడు, వారిని పూర్ణ శాంతులుగా కాపాడుతూ ఉన్నాడు. ఎందుకు అనగా సజీవం ఆ మాట కూడా దశగ్రంథం 26:3 ఆయన మీద అనుకున్న వారికి ఆయన పూర్ణ శాంతిని కలుగు చేస్తున్నాడు. కారణం ఏంటి అనగా వారు నన్ను నమ్ముకున్నారు కనుక అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు యుద్ధం అంటున్నాడు. యుద్ధం క్రీస్తు యేసు ఘనమైన నామములో మీరు ఇదే సిద్ధపాటులో ఉండాలి బిడ్డలని అంటున్నాడు. రాకడా అంటున్నాడు. సంసిద్ధంగా నీవు ఉండాలి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో రాకడన్నాక నూనె కొరకు వెళ్ళిన రీతిగా మన జీవితాలు ఉండకూడదు ప్రియులరా అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో రాకడన్నాగానే నీ మనసు ఎక్కడ ఉండాలి? వెళ్ళిపోతున్నా అన్నట్టుగా ఉండాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇంకా మన జీవితాలు ఎట్లా ఉన్నాయి అంటే రాకడంటే అయ్యా ఇంకా 10 రోజులకు వస్తానన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయి. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ తల్లులారా నీ హృదయం నిండాలి వాక్యముతో అన్నట్టు. నీ హృదయం నిండాలి నా మాటలతో. నాలో నీవు నీలో నేను చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నాను. తండ్రి కుమారుడు ఎట్లా ఉన్నారంటే ఒకరిలో ఒకరు ఉన్నారు. కనుకనే యేసుక్రీస్తు ఘనమైన నామములో మనం కూడా చేరాలి, ఆయనలో చేరాలి. ఆయనలో చేరినప్పుడే క్రీస్తు యేసు ప్రభు అంటూ ఉన్నాడు, జయించిన వారు ఆయన సింహాసనం యొద్ద, ఆ సింహాసనం మీద తండ్రి యొద్ద కుమారుడు, కుమారుని యొద్ద నీవు నేను. కనుక అటువంటి స్థితిలోకి మనం రావాలంటే దేనితో నిండాలి? మనం వాక్యముతో నిండాలన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు ఒక మాట మనతో పలకపోతూ ఉన్నాడు. సమాధానం ఎవరెవరి నోటి నుంచి వచ్చిందో ప్రభు చెప్పబోతున్నాడు. నీవు ఎన్ని దినాలు బ్రతుకుతావు? అది వెళ్ళిపోయింది. దేవుడు వేసిన ప్రశ్నకు ఆన్సర్ చేస్తాను. ఎన్ని దినాలు బ్రతుకుతావు? రాకడ వస్తే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎన్ని దినాలు బ్రతుకుతావు అంటున్నాడు ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క నిర్ణయం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ధన్యుడు బిడ్డ అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఆయన నిర్ణయమే మన జీవితంలో. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన నిర్ణయమే మన జీవిత దినాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మళ్ళీ ప్రభు అంటున్నాడు, నీవు ఈ దినాన్ని ఇంటికి వెళ్ళగలవా అన్నాడు ప్రభు. చెప్పాలి, వాక్యమే ఆన్సర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు దిరక్షిక బోరబోసి మహిమనందుతూ ఆ బిడ్డలను దీవిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని గుర్తు చేయమంటున్నాడు. రాత్రి కాలం నేను లేకపోయే ముందు ఒక దర్శనం అనమాట. ఏంటంటే ఒక ప్లేటు, అది మన భోజనం చేస్తున్న ప్లేట్ లాగా ఉంది. ఆ ప్లేట్లో ఆయన చేతులు కనపడుతుంది అనమాట. అంటే ఆయన ఆశీర్వాదపు ప్లేట్తో ఉన్నాడు ఇక్కడ. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు మాట్లాడు, పొందు ఆశీర్వాదం. యేసు క్రీస్తు ఘనమైన నామములో దిరక్షిక వరం కోసం నిన్ను ఉత్తేజభరితురాలు చేయడానికే ఆయనకు ఉద్దేశం. నిన్ను ఎదిగింప చేయటమే ఆయనకు గొప్పతనం. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ సంగమా, నువ్వు సాగిపోవాలి అంటే ఏం కావాలి? క్రీస్తు యేసు ఘనమైన నామములో సాగిపోవాలంటే విశ్వాసం మనలో ఉండాలి. యేసు క్రీస్తు ఘనమైన నామములో దిరక్షిక వార కోసిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదపు పళ్ళెముతో మనల్ని ఎదుర్కొంటున్నాడు. కనుక జాగ్రత్త సంఘం అన్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇదన ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడు బహుమానం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామములో నినవే పట్టణానికి ఎవరిని పంపించాడు? యేసయ్య ఘనమైన నామములో ఎందుకు పంపించాడు?
క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ పట్టణానికి పట్టిన దుర్గతిని బట్టి వారిని హెచ్చరిక చేయడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అటు వెళ్ళిపోయింది మార్పు అన్నాడు యేసయ్య. యేసు క్రీస్తు ఘనమైన నామములో నీవు జాగ్రత్త సంఘం అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు నీలో వాక్యం లేకపోతే నువ్వేం చేస్తావు అన్నాడు. నీలో వాక్యం నిలవాలి అంటున్నాడు. వాక్యం నిలిచినప్పుడే నీవు నీరు కట్టిన తోటవు. ఆయన వాక్యం ఉంది కదా, నీరు కట్టిన తోటలాగా నన్ను చేస్తాడు అని నువ్వు అంటాం కాదు. వాక్యం నిలిచినప్పుడే నువ్వు నీరు కట్టిన తోటవు అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు వాక్యం నిలవాలి అంటే నీ విశ్వాసమే నీ చేత ఫలింపజేసేదిగా ఉంటుంది. నీ విశ్వాసమే నీ జీవితాన్ని ఆనందింపజేసేదిగా ఉంటుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నది తనలో? విశ్వాసం ద్వారా కుమారుని కన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో విశ్వాసమే నీకు ఫలాలు ఇచ్చేది, విశ్వాసమే నిన్ను పెంచేది. కనుక విశ్వాసం ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. భూమి మీదకి ఎవరు వస్తున్నారంటే లైకర్త వస్తూ ఉన్నాడు నీ మీద అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. అయితే నీ దుర్గమునకు కావలి కాయము నీకు నీవు కావలి కాసే వ్యక్తిగా నీవు ఉండాలి అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. కావలి కాయాలంటే మనలో ఏముండాలంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని యొక్క నామములో మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనట్టు అసాధ్యం అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ సమయంలో ప్రభు అంటున్నాడు 3వ అధ్యాయం 1వ వచనం. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎగటెగక ఎర పట్టుకొనొచ్చు మోసముతోను బలత్కారముతోను నిండి ఉన్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల తొక్కులు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అంటూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ దేవుని బిడ్డలారా ఇప్పుడు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నరహత్య చేసిన పట్టణమా నువ్వేం చేయాలి? ఏ రీతిగా ఉండాలి? ఎందుకు నరహత్య చేసిన పట్టణమా అంటూ ఉన్నాడు ప్రభు అని మనం గ్రహించినట్లయితే నరహత్య చేసింది ఎవరు అన్నాడు? మాట వినవాడు. ఏం మాట వినలేదు? ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించలేదు. ప్రేమించిన వాడిని ఏమంటాడంటే నరహత్య చేసిన వాడు. నరహత్య చేసిన వాడికి దేవుని రాజ్యం ఉన్నదా? లేదు. కనుక ఇప్పుడు దేవుని యొక్క సంగమ నీవు జాగ్రత్త. నీతో పాటు నీ ఇంటి వారు, నీతో పాటు నీ తోటి వారు ఎక్కడ ఉండాలి? ఆయన రాజ్యంలో ఉండాలి అంటే మనలో ఏముండాలంటే దేవుని యొక్క ప్రేమ కలిగిన వారిగా మన మాట ఉండాలి. సహోదర ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ ఉన్నప్పుడే మనం ఒక పట్టణాన్ని కాపాడే వారిగా మనం ఉంటూ ఉన్నాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ప్రేమ చేత పట్టణాలను రక్షించడానికి ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నాడు. అయితే నీలో ప్రేమ ఉన్నప్పుడే పట్టణాన్ని రక్షించగలిగిన వ్యక్తిగా నీవు ఉంటావు. కనుక నరహత్య చేసిన పట్టణమా ఇక మీదట నీవు ఉండకు అంటాడు. ఎందుకు అనగా ఆయన ప్రేమించే నీవు నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించినప్పుడే నీవు ధన్యుడివి, నీవు ధన్యురాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రేమించలేకపోతే ఏం చేస్తూ ఉన్నాం? నరహత్య చేస్తూ ఉన్నాం, యోచిస్తూ ఉన్నాం. కనుక ద్వేషించిన వాడు నరహంతకుడు అంటున్నట్టు ఉందా లేదా? పరిశుద్ధ గ్రంథం యోహాను రాసిన పత్రికలో క్రీస్తు యేసు ఘనమైన నామములో అక్కడ రాయబడుతూ వచ్చింది. యోహాను రాసిన చూస్తారా? చూడండి ఒకసారి. యోహాను రాసిన 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమిస్తున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎత్తుదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబోదులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి ఏమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రమో కనికరము చూపని వాయందు దేవుని ప్రేమ ఎలా నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమితము.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుని పిల్లలారా, పట్టణం ఎందుకు నాశనం అవుతుంది? ఒక వ్యక్తి ఎందుకు నాశనం అయ్యాడు? ఎందుకు నాశనం అవుతుంది? ఒక వ్యక్తి వాక్యం లేదు, విశ్వాసం లేదు, నాశనం అయిపోతాడు. అదే సమయంలో పట్టణం ఎందుకు నాశనం అవుతుంది అంటున్నాడు? ప్రేమ లేదు, సహోదరుని ద్వేషించే పరిస్థితులు. అయితే ఈ సమయంలో ప్రభు అంటున్నాడు, నీకు ఒక జాగ్రత్త సంఘం అంటున్నాడు. నిన్ను బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రావాలి, అందుకే నిన్ను ఆయన రూపుదిద్దుతూ ఉన్నది, కనుక నీవు ఇక జాగ్రత్త అని ప్రభు అంటాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇంతకు ముందు ఎప్పుడన్నా ఏడుగురు పోవాల్సిన జరిగిందా? జరగలేదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన సంతోషంతో ఉత్సాహంతో ఏం చేస్తూ వచ్చాడంటే ఏర్పాటు చేయబడిన దినాలు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ ఏర్పాట్లో నువ్వు నేర్చుకోవాలి, ఆ ఏర్పాట్లో నువ్వు కొనసాగాలి. కనుక నీ మీదకి లైకత్త రాకోకుండా నేను నువ్వు కాపాడుకోవాలి. పట్టణం నాశనం కాకుండా నీ పొరుగు వారిని ప్రేమించాలి సంఘం అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇది నీకు లేకపోతే శత్రువుల పక్షంగా ఆయన ఎట్లా ఉన్నాడంటే మరి ప్రతీకారం చేసే దేవుడిగా, కోపముంచుకుంటున్న దేవుడిగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాడు. కనుక దేవుడికి శత్రువులుగా ఉండి మనమేమి కూడా చేయదు. ఆయనకు వేరుగా ఉండి అది ఎండిపోబడే జీవితము అగ్నిలో వేసి కాల్చివేయబడి పరిస్థితులు. కనుక దేవుని యొక్క సంగమ నువ్వు గమనించాలి. నీ జీవితాన్ని కాపాడుకోవాలి, నీ పట్టణాన్ని కూడా కాపాడుకోవాలి. ఎప్పుడు కాపాడుకుంటాడు? ద్వేషించే మనసు మనలో ఉన్నప్పుడు. అవునా? ద్వేషించే మనసు మనలో ఉండకూడదు, ప్రేమించే మనసే మనలో ఉండాలని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో అటువంటి స్థితి మన జీవితంలో ఉండాలి సంగమా అని ప్రభు హెచ్చరిస్తాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన 3వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలం కలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన దీర్ఘశాంతుడు, మహాబలం కలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు. కనుక దోషితాన్ని ఉండొద్దు. నీ మీదకి వచ్చే లైకర్తను ఎదిరించాలంటే నీ దుర్గాన్ని నువ్వు కాపాడుకోవాలి, మార్గంలోనే కావలి కాయాలి అని చెప్పేసి ప్రభు చెప్తున్నాను. అది నీ ఇంటికి వచ్చేదాకా కాదు, నీ పరిస్థితులు గలిబిలి చేసేదాకా కాదు. ఆలోచన పుట్టక ముందు ఎరిగిన దేవుడు అంటూ ఉన్నాడు. నీకే ఆలోచన ఇచ్చినా అది సరైందా కాదా, ఎవరిచ్చారు, ఏంటి, నువ్వు ఎరిగి యేసు నామములో ఏం ప్రకటించాలి? వాక్యాన్ని నీ హృదయంలో నుంచి మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఆ లైకర్తను నువ్వు ఎదిరించగలిగిన వ్యక్తిగా ఉంటుంది. కనుక ఇప్పుడు అంటున్నాడు, ఒకవేళ అటువంటి స్థితిలో ఆ వాక్యం లేని స్థితిలో నువ్వు ఉంటే దోషిని నిర్దోషిగా ఎంచే దేవుడు కాదని చెప్పేసి ప్రభుత్వం. ఎందుకనగా నీలో వాక్యం లేదు, నువ్వు నశించిపోతున్నావు. నీలో వాక్యం లేదు, నీకు నెమ్మది లేదు. కనుక నా దోషం అంటే దోషిని మన నిర్దోషిగా ఆయన ఎంచని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు దేంతో నిండాలి? మనము వాక్యంతో నిండాలి. ఎందుకు అంటే నీ జీవితాన్ని కొట్టుకోవటానికి, ఎందుకు అంటే నీ జీవితాన్ని కాపాడుకోవటానికి, ఎందుకు అనగా మనం ఫలించడానికి. కాబట్టి వాక్యం మనలో ఉండాలి అని ఆయన చెప్తూ ఉన్నప్పుడు వాక్యం మనలో లేదు, లేకుండా ఇంకా మనం వాడి వైపు చూసి నన్ను ఎందుకు ఇట్లా చేసావు అంటే ఆయన ఏమంటాడు? నువ్వు దోషుగా అంటాడు. అవునా కాదు? దోషుగా అంటాడన్నా. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో దోషిని నిర్దోషిగా ఎంచడు అంటాడు. దేవుని యొక్క సంగమ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆయన మాటలు నీ మదిలో భద్రం చేయడానికి సెలవిస్తాయి. భద్రం చేసినప్పుడు అవి నిన్ను కాపాడుతాయి అని ప్రభు తన యొక్క వాక్యంలో ఆ మాట కూడా రాపించి ఉంచాడు. తీసుకు చదవండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. క్రీస్తు యేసు ఘనమైన నామములో సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నది. అయితే నువ్వు చదవాల్సిన మాట ఏంటంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దేవుని స్తోత్రం. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి
జీవధారను బయలుదేరను. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాటిని నీ హృదయంలో భద్రం చేసుకున్నాము కాబట్టి ఆ హృదయాన్ని కాపాడుకో అని చెప్పేసి ప్రభు యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎందుకు అనగా దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యం ఇచ్చునని చెప్పేసి ప్రభు యొక్క లేఖనం సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే హృదయంలో భద్రం చేసుకోవాలి. అదే 3వ అధ్యాయంలో కూడా అంటాడు, వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకోమని చెప్పేసి. క్రీస్తు యేసు ఘనమైన నామములో అక్కడ నీ వాక్యం ఉండాలి, అక్కడ నీ వాక్యంతో నిండాలి నీవు. కనుక ఆ రీతిగా మనం ఉన్నప్పుడే దేవుని యొక్క ఘనమైన నామములో ఎదిరించగలిగే వారిగా ఉంటాం. మనం నడుము కట్టుకున్న వారిగా మనం ఉంటాం. సర్వాంగ కవచం గురించి ఆయన చెప్తూ వచ్చాడు. సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఎవరు ధరించాలి? దేవుని యొక్క పిల్లలే సర్వాంగ కవచాన్ని ధరించాలి అంటున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము 10-11. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాద తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులవునట్లు దేవదీక్ష స్వరాంగ కవచము ధరించుకొని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులైనట్లుగా దేవుడికి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలైనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులైనట్టుగా దేవుడిచి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలైనగా నీ నడుమునకు సత్యమును దట్టిని పట్టుకొని నీతి అను మైమరకును తొడుక్కొనమని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. నడుము బిగించాలి. దేనితో అనగా సత్యం అనే దట్టు. సత్యము నేనే సత్యము అంటున్నాడు. ఆయన ఏమయ్యన్నాడు? వాక్యం అయ్యన్నాడు. వాక్యమే సత్యం. ఆ సత్యంలో మనం ఏం చేయాలంటే నడుముకు పట్టుకోవాలి, ఈ నడుము బిగించుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ సర్వాంగ కవచాన్ని మనం కలిగి జీవించాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు అనగా ఓ వ్యక్తి నీ మీదకి వస్తూ ఉన్నాడు, లైకట్ట. ఓ పట్టణమా నాశనము, శ్రమ అంటున్నాడు. ఎందుకు ఈ పరిస్థితులు అంటే వాక్యము లేక. వాక్యం లేనిది ఏమైపోయిందంటే నీరు లేక ఎండిపోయిన పరిస్థితులు. వాక్యం ఉంటే నీరు కట్టిన తోట అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. వాక్యం లేకపోతే నీళ్లు లేక ఎండిపోయిన భూమి లాంటిదే మన బ్రతుకు అంటున్నాడు. వాక్యం ఉన్నప్పుడే మన బ్రతుకు నీరు కట్టిన తోటలాగా ఉండేదిగా ఉంటుంది. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో నుంచే ఆదాము అవ్వ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ రీతిగా ఉన్నారు మనకు తెలిసిన స్టోరీ. అయితే ప్రభు అంటున్నాడు, ఆదాము ఏం చేశాడు, అవ్వ ఏం చేసింది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆదాము ఏం చేశాడు, అవ్వ ఏం చేసింది చూడండి. అయితే చూడండి. ఎందుకంటే దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు, మనం పరిశీలిస్తూ ఉన్నాడు, మనం ఎంత నిండిపోయి ఉన్నాము ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుని మాటలు నేర్చుకుంటూ ముందుకెళ్ళాం. ఆదాము ఎక్కడ ఉన్నాడు, అవ్వ ఏం చేసింది. ప్రియ దేవుని సంగమా, చెప్పాలి సమాధానం అన్నాడు ప్రభు.
మాట ప్రజల్లో బతకాలి వినిపించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆదాము ఏ స్థితిలో ఉన్నాడు? దేవుని సంగమా, నువ్వు నేర్చుకోవాల్సిన మాటను బట్టే ప్రభు అంటున్నాడు, నీలో మెలకువ ఉండాలి అంటున్నాడు. మెలకువ తనకు సాటి అయిన సహాయంగా దేవుడు ఏం చేశాడు? అవను అనుగ్రహిస్తూ వచ్చాడనమాట. ఆమె ఏం చేస్తూ ఉన్నది, ఏం తింటూ ఉన్నది, ఏం జరుగుతూ ఉన్నది అని గ్రహించే మెలకువ కనుక ఆదాములో ఉన్నదా అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ప్రభు మనకు తెలియజేస్తే ఆ మాట మనం గ్రహించి అయితే ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆదాము మేల్కొని ఉన్నాడు అని మళ్ళీ ప్రభు అంటున్నాడు. క్రియా సంగమ, ఆదాము మేల్కొని ఉన్నాడు అంటున్నాడు. మేల్కొని ఉన్నాడు, మెలుకోలేదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మేల్కొని ఉన్నాడు, మెలుకోలేదు తనలో. ఎందుకు అనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ బిడ్డలారా ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు మేలుకునే ఉంటావు, మెలకు ఉండాలి మనలో. ఎందుకు అనగా యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆ దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది, పావుల్లాగా ఏముండాలి మనలో? వివేకం. పావులంలాగా పరిశుద్ధత మనలో ఉండాలి అంటున్నాడు. పాము దానికి చెవులుండి అంటున్నాడు, వింటదా అంటున్నాడు. మరి ఎట్లా తెలుస్తుంది? పాము అనగానే ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళిపోయింది, ఎట్లా తెలుస్తుంది? క్రీస్తు యేసు ఘనమైన నామములో వివేచన జ్ఞానమే మేలుకోవటం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ వివేచన జ్ఞానం నీలో ఉండాలని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నాడు. వివేచన జ్ఞానం మనలో ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నదా లేదా, మన ఇంట్లో పరిస్థితులు ఏంటో మనం ఎరిగి ఉంటాం. లేనప్పుడు మనం ఏం చేస్తాం? తింటాం, నిద్రపోతాం, వెళ్తాం, వస్తాం, ఇయ్య పనులు మనం చేస్తూ ఉంటాం. అయితే మెలుకో మనలో ఉండదు. ఆదాము దగ్గర ఏం లేకుండా పోయింది. ఎల్లప్పుడూ కూడా అందుకే దేవుడు చెప్తూ వచ్చాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, మనం మెలకుగా ఉండాలి అని చెప్పేసి ప్రభు చెప్తూ వచ్చాడు. చెప్పిన మాటలన్నీ లేక పరిశుద్ధ గ్రంథం ఉంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ రీతిగా మనం ఉన్నప్పుడే దేవుని యొక్క రాజ్యానికి మనం చేరుకోగలిగే వారిగా ఉంటాం. ఇప్పుడు నీలో విరోధమైన పరిస్థితి ఉండకూడదని ప్రభు మనం సరిచేస్తూ ఉన్నాడు. మనలో శత్రుత్వమైన పరిస్థితి ఉండకూడదని ప్రభు మనం సరిచేస్తూ ఉన్నాడు. మేల్కొనే ఉంటాం. ఇక్కడికి వచ్చి మనం అందరం కళ్ళు చేసి ఉన్నాం, కళ్ళు మూసుకున్నాం, తెరిసే ఉంటాం, మేల్కొనే ఉంటాం, మెలుకోలేదు. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు జ్ఞానము వివేకం కావాలి అని ప్రభు అంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ జ్ఞాన వివేకాలు సంపాదించి దేవుని దగ్గరకు మనం చేరేవారిగా ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఒకవేళ అవి లేనప్పుడు మనం ఏం చేస్తామంటే కళ్ళు తెరిసే ఉంటాం, వెలుగు మనలో ఉండదు. ఏం జరుగుతుందో మనలో ఉండదు. ఏం చేస్తూ ఉన్నామో మనకు తెలియదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అటువంటిది మన జీవితం అని చెప్పేసి సెలవిస్తున్నాడు. నేను వెళుతూ ఉన్నాను మందిరానికి, ఎందుకు వెళ్ళావు, ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావు అంటే వెళ్ళి వచ్చాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పెట్టాలి, మేల్కోవాలి. ఇక నువ్వు మేల్కోవాలంటున్నాడు. కావలి కాసే వ్యక్తి ఏం చేస్తాడంటున్నాడు? మెలకువగా ఉంటాడు, మేల్కొని కూడా ఉంటాడు అన్నమాట. కళ్ళు తెరిసి దొంగ వస్తుంటే చూస్తూ ఉంటాడా? ఉంటాడు. మేల్కొని కూడా ఉంటాడు. ఏ పక్కన ఏం జరుగుతున్నది అని మేల్కొని కూడా ఉంటాడు అన్నమాట. మీ కావలి కాసే పరిస్థితులు కూడా ఇదే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో లయకర్త నీ మీదకు వస్తూ ఉన్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము. దేవుని స్తోత్రం. మేల్కోవాలని చెప్పేసి ప్రభు సెలవుతున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఆదాముకి ఇచ్చాడు సాటి అయిన సహాయం. మేల్కొన్నాడు అంటున్నాడు, మెలకుగా ఉన్నాడు, మేల్కొన్నాడు అంటున్నాడు. దిరస్తిక నా మాటలు అర్థం అవట్లేదు మీకు? అర్థమవుతుంది, అర్థం అవట్లేదు. రెండు మాటలు తేడా ఉందా లేదా? క్రీస్తు యేసు ఘనమైన నామములో మెలకువ మేల్కోవటము తేడా ఉన్నదా లేదా? యేసయ్య ఘనమైన నామములో
క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆదాము జీవితం ఆ రీతిగా ఉన్నది. ఆ మొదటి ఆదాం లాగా ఇంకా మన బ్రతుకులు ఉంచగా క్రీస్తు యేసు ఘనమైన నామములో కడపటి ఆదాము మేల్కొని మెలకువగా మీ కొరకు కొనుకని దేవుడిగా నిద్రించిన దేవుడిగా శ్రమ మీ కొరకు ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన కనుక విజ్ఞాపన చేసే దేవుడే ఈ సమయంలో మనకు ఎదుర్కొన్నాడు. నీవు కూడా మేలుకో సంఘం అంటున్నాడు. ఎందుకు అనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకుల దగ్గరికి వెళ్ళాం. వారు ఏం చేస్తూ వచ్చారు? సిద్ధంలో నూనె నింపుకుని ఉన్నారు. అయితే పెళ్లి కుమారుడు వచ్చాడు, స్వరాన్ని విన్నారు. ఆ సిద్ధంలో నూనె ఉన్న వారు ఏం చేస్తూ వచ్చారంటే స్వరాన్ని విని బయలుదేరారు. అదే సమయంలో బుద్ధులని కన్యకులు ఉన్నారు. వారు తిరిగి నిద్రపోయారంట. అదే సమయంలో వారిలో మెలుపు కూడా లేదు. ఎందుకు? తిరిగి నిద్రపోతున్నాం కదా, నిద్ర వస్తుంది కదా అని చెప్పేసి ముందేం చేయాలి? నింపుకుని ఉండాలి. నిద్రపోయేవాడు పరిస్థితి ముందే నింపుకుని ఉండాలి. అయితే వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు, నింపుదల కూడా లేదన్నమాట. మెలుకుని లేరు, మెలుపు కూడా లేదు కాబట్టి వారు తల్లి పడుతుంటే ఏమంటున్నాడు ఆయన? మత్తయి వార్త 25వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఏమంటున్నాడు ఆయన? పెళ్లి కుమారుడు అందుకు బుద్ధిగల కన్యకులు మాకు చెప్పినది సారదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొండని చెప్పి వారు కొనుక్కోబోతుండగా పెళ్లి కుమారుడు వచ్చను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అందరు తలుపు వేయబడును. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని నేను ఎరుగునని అతను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? నేను మిమ్మల్ని ఎందుకంటున్నాడు? మెలుకోలేదు, మెలుకులు కూడా సిద్ధపడి కూడా లేరన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు జాగ్రత్త సంఘం అంటున్నాడు. ఎందుకు అనగా నీలో ఉండాలి. నేను కళ్ళు తెరిసే ఉన్నాను, వచ్చాడు వెళ్ళిపోయినట్టుగా మనం ఉండకూడదు. కళ్ళు తెరిసే ఉండాలి, సిద్ధంగా నూరు కూడా ఉండాలి. కాబట్టి మెలుకువ మనలో ఉండాలని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ సంఘం, లయకర్త నీ మీదకు వస్తున్నాడు, నీ దుఃఖానికి కావలి పాయము అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? వాడు లయకర్త నాశనం చేయడానికి వచ్చేది. కాబట్టి వాడిని ఎట్లా ఎదిరించాలి? నడుము బిగించుకొని బహుబలంగా ఎదిరించాలి అన్నాడు. మార్గంలోనే ఎదిరించాలి అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత మార్గంలోనే ఎదిరించాలి అన్నాడు. దీని అర్థం ఏంటి అన్నాడు ప్రభు? మార్గంలోనే ఎదిరించాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆదాము గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు దేవుడు. ఆదాముకి సాటి అనే సహాయముగా అవ్వనిచ్చాడు. ఇచ్చినప్పుడు ఇప్పుడు అపవాది వస్తూ ఉన్నాడు. మార్గంలో ఎదిరించాలి. ఎదిరించాలంటే ఆదాము అవ్వ ఒకటే అన్నాడు ప్రభు. ఏక శరీరులు అన్నారు. అయితే వాళ్ళిద్దరు ఇప్పుడు ఇద్దరు చెరవ పనిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవ్వ వెళ్ళింది తింది, ఆదాము తినాలి. అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కూడా నీకు నేర్పిస్తుంది ఏంటంటే ప్రభువు నీవు ఏం కావాలంటున్నాడు? క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు ఏకంగా ఉండాలని చెప్తున్నాడు. ఎప్పుడంటే ఆయన మాటలు నీలో నిండాలి అన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన వాక్యం చేత నువ్వు నిండాలి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన స్వరాన్ని వింటూ ఉన్నాడు. వాక్యం మీద లేకపోతే స్వరం అవునో కాదు ఏంటి బై క్రీస్తు యేసు ఘనమైన నామములో వాక్యం స్వరాన్ని వింటూ ఉన్న మనము వాక్యం కూడా మనలో ఉండాలి. దేవుడు చెప్పాడు ఈ మాట అని వాక్యం కూడా మనలో ఉండాలి అన్నాడు. ఇప్పుడు ఆదాము అవ్వ మళ్ళీ అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో వారిని ఏమన్నాడు ప్రభు? ఏక శరీరం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ఆమె తింది, ఇది తెచ్చేస్తుంది.
ఏక శరీరం అయితే ఏం చేయాలి? ఎదురు పోవాలి, అక్కడికి ఎదురు తినేసి రావాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో అట్లా జరగలేదు. ఆమె తిందంటే తెచ్చిస్తూ ఉన్నది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే నీవు నేను అన్నట్లుగా మనము వాక్యము ఉండకూడదు అన్నాడు. వాక్యంతో నువ్వు నిండాలి, వాక్యంతో నిండాలి. ఎప్పటికి వచ్చింది ఈ వాక్యం నీకు అన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ సంగమా నీకు కలిగిస్తూ ఉన్నాను ఈ భాగ్యాన్ని ప్రభు సెలవిస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ భాగ్యాన్ని కలిగి మనం కొనసాగాలి ఆయనలో. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయనలో నిలవాలంటే నీలో ఏముండాలి అన్నాడు? వాక్యం ఉండాలి. నువ్వు ఫలించాలంటే వాక్యం ఉండాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుని మాటలు ఎవరైనా అంటాయో వారే బహుగా ఫలించేవారని చెప్పేసి దేవుని యొక్క ఆయన ఆ మాటలు పెట్టుకోమన్నాడు. అది నీ విశ్వాసం. కాబట్టి ఆ విశ్వాసంతో ఏం చేయాలి? వాక్యంతో మనం నిండాలి. నిండినప్పుడే మనం ఫలించేవారుగా మనం ఉన్నామని చెప్పేసి ప్రభు మనం సెలవిస్తున్నాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు నినివే నువ్వు వచ్చిన దేవోక్తి అన్నాడు. ఆ దేవోక్తిలో ఏమేమి చెప్తూ వచ్చాడు? ఆయన రోషం గలవాడై ప్రతీకారం చేయవాడు, యెహోవా ప్రతీకారం చేయను, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయను, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకోవడం. కనుక దేవుని బిడ్డలారా, ఆయనకు విరోధంగా మనం ఉండకూడదు. ఆయన మనం కలిసి ఉండాలి. ఆయన మనం కలిసి ఉండాలి. ఆదాము అవ్వ ఒక దగ్గర లేదు. ఆదాము అవ్వ కలిసి లేదు. లేని సమయం ఎవరు వచ్చారు? అపవాది వచ్చింది, తోటలో పండ్లు చూపించింది, పూజించింది. ఏమైపోయింది? సహవాసాన్ని కోల్పోతూ వచ్చారన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమా, దేవునికి విరోధంగా నీవు ఉండకూడదు. నీవు ఆయన చెప్పాడు నా మాటలు నీలో ఉండాలని. చెప్పిన మాట నీ విశ్వాసం. విశ్వాసంతో ఏం చేయాలంటే ఆ మాట నీలో ఉండాలి. ఉన్నప్పుడే నువ్వు నడుము పట్టుకుని బాహుబలంగా ఎదిరించే వ్యక్తి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అందుకు ఆయన అంటున్నాడు, రోషం గలవాడై ప్రతీకారం చేయవాడు, యెహోవా ప్రతీకారం చేయను, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు మహోగ్రత కలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయను, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొను. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలం కలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, దోషులను నిర్దోషులుగా ఎంచను అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు కాలు నొప్పి వచ్చింది, నాకేం నొప్పి వచ్చింది, నా కడుపు నొప్పి వచ్చింది అని నువ్వు వస్తూ ఉన్నావు. ఎందుకు నీ గాయాన్ని కట్టలేదు? ఎందుకు కట్టలేదు? ప్రభు అంటున్నాడు సాగురాలు చేత కాదు కాబట్టి కట్టలేదు అంటున్నాడు. ప్రభు మాటకు మనం లోబడాలి. మాటే నీలో కార్యం చేసేది. ప్రభు మాటకు మనం లోబడాలి. మాట ద్వారానే నువ్వేం చూస్తావు? కార్యాన్ని చూసే వ్యక్తిగా ఉంటావు. ఆ మాటలకే నువ్వు లోబడాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో మీకు గాయమైంది, గాయమైన వెంటనే వాక్యం ఉందా అంటున్నాడు ప్రభు. ఉందా అంటున్నాడు. ఎన్నెన్నో వాక్యాలు పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్నాయి. నీకు ఆపద వచ్చింది, ఆపద కాలంలో ఏం చేయాలి? నమ్మదగిన సహాయానికి మొరపెట్టాలి. ఆపద రంగాల్ని ఏ గుడికెళ్ళో మొక్కటము, ఆపద రంగాల్ని ఏ కొందరి గారి దగ్గరికి వెళ్ళో కిన్నెస్తామంటమో, లేకపోతే ఆపద రంగాల్ని మరొకటి మనం చేయటమో కాదు. కానీ క్రీస్తు యేసు ఘనమైన నామములో నమ్మదగిన సహాయకుడు నాకున్నాడు. అన్ని మనసు ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం మీదకి వెళ్ళాలి. వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఆ వాక్యమే మనల్ని ఏం చేస్తూ ఉన్నది? గొప్ప చేస్తూ ఉన్నది. అందుకే భక్తుడు అంటాడు, నీ యొక్క నామం కన్నా నీ వాక్యం నన్ను గొప్ప చేసింది అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో భక్తుల యొక్క ధైర్యం ఇది అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో భక్తుల యొక్క ధైర్యం ఇది అంటున్నాడు. వాక్యమే మనల్ని గొప్ప చేసేది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన యొక్క వాక్యమే మనల్ని గొప్ప చేసేది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ప్రియ దేవుని సంగమ, నీవు విన్న మాటను బట్టి ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నీకు ఆపద సంభవించింది, ఇప్పుడు ఏం చేస్తా ఉంటున్నావు? ఏం చేస్తా ఉన్నాడు ప్రభు? ఆపద కాలంలో నువ్వు నాకు మర్రపెట్టు అంటున్నాడు. నువ్వు నాకు మర్రపెట్టు, దేవుని యొక్క నామం మహిమ కలిగేట్టుగా నేను నీ పక్షాన కార్యం చేస్తానంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇంకా మనం ఎట్లా ఉన్నామంటే దిరశ్రీ ప్రభావ కోసం ప్రభు అంటూ ఉన్నాడు.
ఏంటి మంత్రించే మంత్రం వెళ్ళిన చెవిటి పాముల్లాగా మనం ఉన్నాం. క్రీస్తు యేసు ఘనమైన నామలో ఆ రీతిగానే నువ్వు వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నావని ప్రభు చెప్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామలో వాక్యం ఆయుధం. నీ దగ్గర ఉన్నది ఎందుకు ఉపయోగించట్లేదు అని ప్రభు అంటున్నాడు. వాక్యమే ఆయుధం, ఎందుకు ఉపయోగించట్లేదు? ఆపద వచ్చింది, ఆపదకాలం నమ్మదైన సహాయం. ఆపదకాలంలో నాకు మొరపెట్టు, తండ్రికి మహిమ కలిగే రీతిగా నేను నీ పక్షాన కార్యం చేస్తానని చెప్పేసి ప్రభు సెలవిస్తాను. క్రీస్తు యేసు ఘనమైన నామలో దీని ధైర్యంగా నువ్వు సాగిపోవాలి సంఘం అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో ఆయన అంటూ ఉన్నాడు, నీకు లేవి వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తావు? వెంటనే మనుషుల సహాయం మనం ఆశ్రయించే వాడిగా మనం ఉంటాం. క్రీస్తు యేసు ఘనమైన నామలో నీకు లేవి రాకోకుండా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆయన. ఎప్పుడు అనగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం ఉన్నాం. సింహోక్తులైనా లేవు కలిగి ఉంటేమో కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువు ఉండదని చెప్పేసి ప్రభు చెప్తాను. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామలో నువ్వు దేవుని ఆశ్రయించాలి. మొట్టమొదటి దేవుని ఆశ్రయించినప్పుడే నీకు కొరత లేకుండా పొదువు లేకుండా ఆయన చేయగలిగిన దేవుడు. దేవుని ఆశ్రయించుకోకుండా మనుషుల్ని ఆశ్రయిస్తే ఎక్కడికి వెళ్తున్నాం? ఊగులోకి వెళ్ళిపోతాం. ₹1 ₹10 వసూలు చేసే పరిస్థితులు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామలో ప్రియ దేవుని సంగమా నీవు జాగ్రత్త. వాక్యమే నీ సర్వ సంపద అన్నాడు ప్రభు. వాక్యమే నీ సంపద గని అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామలో వాక్యం ద్వారా నువ్వు జయించు, వాక్యం ద్వారా నువ్వు సంపన్నుడు బావు, వాక్యం ద్వారానే నువ్వు దీవెన పొందని ప్రభు మాట్లాడు. క్రీస్తు యేసు ఘనమైన నామలో ఇప్పుడు దోషిని నిర్దోషిగా ఎంచదని చెప్తూ ఉన్నాడు. దోషి ఎవరు? వాక్యం లేని వ్యక్తి. వాక్యం లేని వ్యక్తి వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని పలకపోకుండా నలుగురు చెప్పి ప్రార్థన చేపిస్తే అయిపోతుందా? వాక్యాన్ని పలుకు మొట్టమొదటి నా దేవుడు నా పక్షాన చేయగలిగిన దేవుడు అని చెప్పేసి వాక్యాన్ని పలికినప్పుడే ఆ వాక్యమే కార్యాన్ని సిద్ధింపజేసిందని ప్రభు యొక్క లేఖనం. వాక్యంలో ఉన్న మాటలే, వేరే మాట మన దగ్గర లేదు కావట్లేదు. వాక్యంలో ఉన్న మాటలే. క్రీస్తు యేసు ఘనమైన నామలో ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే తర్వాత చదువుతాను. యెహోవా తుఫానులోను సుడిగాల్లోనూ వచ్చున్నాడు. మేఘములు ఆయనకు పాద ధూళిగా ఉన్నవి. ఆయన వస్తూ ఉన్నప్పుడంట తుఫాన్లో వస్తున్నాడంట, సుడిగాల్లో వస్తూ ఉన్నాడు. మేఘాలు ఎట్టా ఉన్నాయంటే పాద ధూళిగా ఉన్నాయి. మేఘం చూసి మనం ఏం చేస్తాం? బట్టలను తెచ్చుకుని లోన్ వేసుకుంటాం. మేఘం చూసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే గొడుగు తీసుకుని బయలుదేరతాం. అయితే మేఘం ఏమంటున్నాడు? ఆయన పాద ధూళి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామలు దరసిక పోషింది. మేఘములు ఆయన పాద ధూళి అంటున్నాడు. ఆయన పూ అని ఊరితే దుమ్యం అయిపోవాలి, ఎదుర్కోవాలి. క్రీస్తు యేసు ఘనమైన ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ధనులు బిడ్డలారా అన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామలు ఇప్పుడు అంటాం కదా మనము, ఓ జరమ యేసు నామలో గద్దిస్తాను వెళ్ళిపో అంటాం. అయితే ప్రభు యేసు నామలో కథల్లో ఉంటుంది. క్రీస్తు యేసు ఘనమైన నామలు నేను కథల్లో ఉంటుంది. ఎందుకు అనగా నీలో వాక్యం లేదు. వాక్యానికి విరోధి దోషి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామలో నా ప్రియ సంగమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఘనమైన నామలో దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తెరుగు, దేవుని ఉన్నతుడాన్ని నువ్వు చూసి తెలుసుకో సంగమ అన్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామలో ఆ యొక్క మేఘములను ఏమంటున్నాడంటే పాదధూళి అని చెప్తూ ఉన్నాడు. ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోదేశను, నదులన్నింటినీ ఆయన ఎండిపోదేశను. దేవుని స్తోత్రం హల్లెలూయా. సముద్రాన్ని మనం అందరం కలిసి తోడినా, మనమందరం మన దగ్గర ఉన్న కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో వాటర్ వేసిన తరగదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఏం చేశాడంట? గద్దించాడు. గద్దించిన సముద్రాన్ని గద్దించిన దేవుడు నీకు ఉండగా నీకు భయం ఎందుకు అంటాడు? ఆ దేవుని విడిచిపెట్టి నువ్వు మరొకరి దగ్గరికి వెళ్ళి సముద్రం లాంటి అలబలమైన పరిస్థితులు నాకు వచ్చినాయి అంటే దేవుడు సముద్రం అక్కడే ఉన్నట్టు. కనుక ప్రియ సంగమా నువ్వు జాగ్రత్తగా ఎదుగురా అన్నాడు. జాగ్రత్తగా ఎదుగురా. నిన్ను బట్టే నా జనులు వెలుగులోకి రాబోతూ ఉన్నారు సంగమం అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు జాగ్రత్తగా ఎదుగున్నాడు. యేసు క్రీస్తు ఉన్నతుడిగా సముద్రాన్ని గద్దించి ఆరిపోజేసను, నదులన్నింటినీ ఆయన ఎండిపోజేసను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ఒకడు లేచి అన్నాడు. ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, క్రీస్తు యేసు ఘనమైన నామములో ఒక నదిని ఎండబొట్టు అనొచ్చింది. అయితే ప్రభు అంటున్నాడు విశ్వాసమే కార్యం అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో
ఇటువంటి వాదోపవాదాలతో లోకం అనేది. అయితే వాదన వెంటనే వెళ్ళకు సంఘం అంటున్నాడు. ఆయన మాటే నీకు జయమిచ్చేది, ఆయన మాటే నేను బ్రతికించేది, ఆయన మాటే నీకు బలమిచ్చేది. యేసు క్రీస్తు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో వాక్యే ఏం చేసింది? సముద్రాన్ని గర్దించినాను. గర్దించినప్పుడు ఏమైపోయింది? ఆరిపోయింది. యేసు క్రీస్తు ఘనమైన నామములో నా దేవుడు సముద్రాన్ని గర్దించిన దేవుడు అని మనం పాట పాడుతూ ఉంటాం. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ తల్లులారా నీ మనసు జాగ్రత్తగా పెట్టండి అని ప్రభు అంటున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను మీ వెంటే ఉన్నానని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాను. ఎందుకు అనగా మీ ద్వారా ఎవరెవరు రావాలంటే తూర్పు దిక్కు నుంచి పడమటి దిక్కు వరకు ఆజ్ఞ ఉన్నది కనుక ఆజ్ఞ నెరవేర్చబడాలని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పటికిప్పుడు మనం నోరు ముప్పించే వాళ్ళు రావచ్చు. అయితే ప్రభు యొక్క ఆజ్ఞ ఉన్నది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మాటలే మళ్ళీ చదువుతాం. ఆయన సముద్రంను గద్దించి ఆరిపోజేసును, నదులన్నింటినీ ఆయన ఎండిపోచేయను, భాషను కర్మేలను వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. క్రీస్తు యేసు ఘనమైన నామములో భాషను కర్మేలు వాడిపోవును, లెబానోను పుష్పములు వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కనిపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కనిపించును, లోకములో అందరి నివాసులందరూ వణుకుదురు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఏమేమి కార్యాలు జరుగుతుంది? భాషను ఒక బలమైన పట్టణం. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో వాటిని ఏమన్నాడంటే అవన్నీ కూడా వాడిపోయాయే, వాటిని చూసి నువ్వు బెదిరిపోకని చెప్పేస్తావు నామం చేస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయనకు భయపడి పర్వతాలు ఏమవుతున్నాయంటే కంపించేవిగా అని ప్రవేశ లేఖన సెలవిస్తున్నాను. ప్రియ దేవుడు తల్లులారా, మీ దేవుడు ఇటువంటి దేవుడు, మన దేవుడు ఇటువంటి దేవుడు కనుక ఆ వాక్యమే దేవుడు అయ్యాను. ఆ వాక్యం నీలో కార్యం చేసేది కనుక ఆ వాక్యం మీద నీ ధ్యాస పెట్టు. మనిషి మీద ఎప్పటికీ నీ ధ్యాస పెట్టకు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనిషి మీద ధ్యాస పెట్టి మోసపోతున్న సమాజము నువ్వు జాగ్రత్త అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎవరికో మనం డబ్బులు ఇచ్చేస్తే వారు నాకు కష్టాలు తొలగిస్తారు అని అనుకోవటం నీ పొరపాటు అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో వాక్యమే నీ ఆయుధం అంటాడు. ఆయన ఎట్లా ఉన్నాడు? ఆయనకు భయపడి పర్వతాలు కనిపించను, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కనిపించను, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. లోకం అందరి నివాసులందరూ కూడా వణికే వారిగా ఉన్నారని ప్రవ్యత లేఖన సెలవిస్తున్నాయి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ సంగమ వస్తూ ఉన్నాడు ఏకత్వం. అయితే నువ్వు ఎదిరించాలని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నడుము బిగించుకుని బహుబలంగా ఎదిరించు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ రీతిగా నిన్ను సిద్ధపరచుటకే 7 దినాల ఉపవాస ప్రార్థన పండుగని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థనలో నీవు ధన్యుడని ప్రభు తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనమందరం కూడా ప్రభు పేరిట మోకరిద్దాం. ఏమేమి సంగతులు ప్రభు మనకు తెలియజేయబోతూ ఉన్నాడు మనసు పెట్టి మోకరిద్దాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ధన్యులంగా ప్రభు మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాద పాత్రలుగా మనసు పెడదాం. సంగమం పరలోక తండ్రి మనకు జీవాకారం పంపిస్తూ వచ్చాడు. నువ్వు బ్రతికేవా అన్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియ బిడ్డలారా బ్రతకండి అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో బ్రతుకుటకే రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇంకా నువ్వు బెదిరిపోకు, ఇంకా నువ్వు భయపడకు, బహుబలంగా ఎదిరించే స్థితిని ఆయన నీకు చూపిస్తూ వచ్చాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో దిరహ్లికవర పోషణ ఓ ప్రియ దేవుని సంగమ దిరహ్లికవర పోషణ ప్రభు మాట్లాడిన మాటలను బట్టి దిరహోగ్లోరికవర పోషణ మన మనసుల్ని ఒకసారి పరిశీలన చేసుకుని ప్రభు తెలియపరిచిన మాటలను బట్టి మన హృదయాలను ఒకసారి గమనించుకుందాం. నేనెందుకు ఆపత్కాలంలో నమ్మదగిన సహాయుడు ఉండగా ఆశ్రయించలేకపోతూ ఉన్నాను, ఆయన మీద నా మనసు పెట్టలేకపోతూ ఉన్నాను, నాకు సహాయకుడు ఉన్నాడు అని పలకలేని స్థితిలో ఉన్నాను అని నేను ఒక్కసారి గమనించుకో ప్రియ సంఘం. యేసు క్రీస్తు ఘనమైన నామములో దిరహ్లికవర పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ సమయంలో ప్రభు మనకు తెలియపరిచిన వాక్యాన్ని బట్టి ఎవరన్నా ఒకరు ప్రార్థన చేస్తే ప్రభు ఆనందించబోతున్నాడు. ప్రేమ గల తండ్రి
ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందిస్తూ వచ్చాడు. ఆయన మాటలు విని ఆయన వాక్యానుసారంగా నడుచుకోవటానికి ఇష్టపడుతూ ప్రార్థన చేస్తే సంతోషపడతానని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు పేరట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కుమారి దెబోరా అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రార్థించు అన్నాడు ప్రభు. నాకు ఇచ్చిన పని ఒకటి అన్నావు తెలుస్తున్నాం దేవా. దేవా నీ మాట విని దేవా మేము లోబడి నాకు సాయం చేసిన దేవుడు అన్నావు తెలుస్తున్నాను నేను. దేవా మీరు నడిపిస్తున్నారు దేవా, మీ విశ్వాసంలో నడిపిస్తున్నందుకు వందనాలు తెలుస్తున్నాను దేవా. కట్టుకున్నావు దేవా మేము వాక్యం, మీ వాక్యము మా హృదయంలో రాసుకోమని చెప్పావు దేవా. వందనాలు చెల్లిస్తున్నాను దేవా. దేవా యోగ్యులం కాదు దేవా, ఎంతో మంది నశిస్తున్నారు దేవా, కానీ మీరు మమ్మల్ని దేవా మీ ప్రశస్త రక్తంతో కడిగి దేవా దేవా మీకోసం వాడబడేలాగా వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. వాక్యం ఇచ్చిన దేవుడు దేవా, దాన్ని మేము వ్యర్థం చేసుకోకుండా దేవా దాన్ని ధ్యానించి దేవా దానికి లోబడి మేము దేవా నీ దీవెనలు పొందే వాళ్ళగా ఉండేలాగా చేయండి దేవా. దేవా కృప చూపిస్తున్న దేవుడు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చేయని ప్రార్థనలు నీ నామంలో మొరుపెట్టుకుంటున్నాను. వీసునామములో వేడుకొంచున్నాను తండ్రి. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు చూడండి. నా బిడ్డను బట్టి నేను సంతోషపడ్డాను అన్నాడు. ఎందుకు అనగా ఆయన నేర్పిస్తున్న దేవుడు, ఆయన కడుతున్న దేవుడు, అర్హత లేని జీవితానికి అర్హత కలిగించిన దేవుడని నన్ను కొనియాడింది నా కుమార్తె అన్నాడు ప్రభు. విరసిక వర పోషణ, విరసిక వర పోషణ కుమారి ధన్యురాలుగని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో విరసిక వర పోషణ, ఈ గ్లోరిక వర పోషణ శరీరాలని వారి పరిస్థితి ఏంటి మరి అంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ మనసు తిరిగిన ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. క్రీస్తు యేసు ఘనమైన నామములో కట్టే స్థలంలో నీవు ఉన్నావు, నాటబడిన స్థలంలో నీవు ఉన్నావు. అదే రీతిగా యేసు క్రీస్తు విరక్షిక వర పోషణ, మంచి కాపరిగా విరహలిక వర పోషణ, ప్రధాన కాపరిగా విరోగ్లోరిక వర పోషణ, ప్రత్యక్షమైన దేవుడిగా మన మధ్యన ఉండగా భయం ఎందుకు ఉంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అప్పగించు, ప్రభు పేరట అప్పగించు. విరక్షిక వర పోషణ మందలించగలిగిన మహాకాపరిని గుర్తెరుగని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో విరహలిక వర పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఘనమైన నామములో మరొక బిడ్డ ప్రార్థన చేయబోతుంది ఇప్పుడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో విరక్షిక వర పోషణ ప్రార్థనా పూర్వకంగా మన ముందు దేవుడు ఏం జరిగిస్తున్నాడో గమనించడానికి క్రీస్తు యేసు ఘనమైన నామములో ఉన్న మాటలను బట్టి ప్రార్థన. ప్రేమ కలిగిన దేవుడుగా విరసిక వర పోషణ ధైర్యపరిచే తండ్రిగా ఆయన మనలో ఉండి కుమార్తెను బట్టి ప్రభు అన్నాడు. విరసిక వర పోషణ, విరసిక వర పోషణ ప్రభు మీద మనసు పెడితేనే ప్రభు నామలు వర్ధిల్లేవారని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు మీద ఆనుకుంటేనే పూర్ణ శాంతి కలిగిన వారిగా కాపాడే దేవుళ్ళని ప్రభు సెలవిస్తున్నాడు. అటువంటి మనసు కొరకే ప్రయాసపడు కుమారి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ కుమార్తె చేత ప్రార్థన అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ప్రభు పేరు చెప్తే ప్రార్థన చేస్తాం, పేరు చెప్పకపోతే ప్రార్థన చేయమన్నట్టుగా మన జీవితం అన్నది. అయితే యేసయ్య ఘనమైన నామములో ధన్యులు బిడ్డలారా, ధన్యులు, నేను మిమ్మల్ని ప్రేమించాను అంటున్నాడు. మీ జీవితం విరక్షిత వర పోషణ వ్యతిరేకమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ
కోపించుచునే వాత్సల్యం చూపిన దేవుడిగా దిరస్థిత కోసం ప్రేమించిన దేవుడిగా ప్రాణం పెట్టిన తండ్రిగా మళ్ళీ మళ్ళీ అని చెప్తూ ఉన్నాడు. వాక్యాన్ని బట్టి ప్రార్థన ప్రార్థన. ఎవరు లేరు ఇక్కడ. ఏసై ఘనమైన నామలు దిరస్థిత కోసం ఏసై ఘనమైన నామలు ఆయన విరోధంగా ఉండి మనం ఏమి చేయదు. ఆయనే చెప్తున్నాడు మాట. ప్రార్థించండి అని. దేవుని పిల్లలుగా దేవుని మాట వినండి, దేవుని మాట వినండి. ప్రార్థించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏడు దినాల ఉపవాస ప్రార్థనల కోపనైనా ఈ పండుగ దినాలు మమ్మల్ని అందరినీ పొంది మీ సహోదరుల కింద కాపాడు తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకే లెక్కలేని కోట్ల స్తోత్రం చెల్లిస్తున్నారండి. ఇద్దరు వారికి ద్వారా మాట్లాడవయ్యా. మీ సేవకులు నిలబెట్టుకోకనైనా విలువైన మాటలకు పొందినైనా ఈ మూడువైన మా జీవితాలు పోతున్నాయినా వాటితో విత్తనైనా సిగ్నిఫికెన్ చేసిన దేవాన్ని నీకే స్తోత్రమైనా ఇస్తున్న జ్ఞానాన్ని బట్టి నీకే స్థితి కనుక మేము చెల్లిస్తున్నాను తండ్రినైనా పట్టు వ్యక్తుల సంఘాన్ని బలపరచుకోక వాటితో మీరు కృపనైనా మీ పాలన ప్రతి సంఘంగా పోక నిన్ను మేము వచ్చే సంఘం ఉండడానికి సహాయం చేయొచ్చు తండ్రి. నీకే స్థితి కనుక మేము నీ దినాన్ని స్థానాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రినైనా. అవి మమ్మల్ని ప్రేమించండినైనా ఉపవాస దినాల కృపనైనా ప్రకటించుకున్నావు తండ్రినైనా. అయ్యా మీరు నా తండ్రి వేగిన దేవుడిగా ఉన్నారు తండ్రినైనా. మీరు రోషం తెచ్చుకున్న దేవుడికి ఉన్నారు తండ్రినైనా. మందమతులుగా సోమరిపోతులుగా తిండిపోతులుగా అయ్యా నీ మాటలు గ్రహించలేము తండ్రి. దయతో మమ్మల్ని శ్రమించకండి. నీ మాట వెనుకల చెవులు గ్రహించగల దీపం అందరికీ దయచేయండి. ఈ దినాన్ని తెచ్చినది నీకే స్తోత్రమైనా. నీ సేవకుల ద్వారా ప్రభునైనా విలువైన మాటలు ప్రభ మా బోధకుడిగా మా నాయకుడిగా మా ప్రధాన యాజకుడిగా ప్రభునైనా మా మధ్యలో ఉండి ప్రభున తండ్రినైనా ఎంతో రీతిగా తండ్రి నువ్వు బోధనిస్తున్న దేవా నీకే స్తోత్రమైనా. ఈ బోధన లేని ప్రజలు ఎంతో మంది ఉన్నారయ్యా. ఎంతో మంది లోకంలో బ్రతుకుతున్నారు తండ్రి. అయ్యా తండ్రి నీకే స్తోత్రమైనా. నీ సిద్ధం నీ రాకడాల్సిన తండ్రి ఆ ప్రజలందరూ నీ పాల్సొని రావడానికి సాధ్యం దైత్యం నడుతున్నాను తండ్రి. ఇంతవరకు సంఘం పట్టుకుని చేసి కార్యాలు పట్టుకోండి తండ్రి. నీ కార్యం చూసి కూడా ప్రభునైనా వీళ్ళకు మళ్ళీతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేస్తాను. ప్రతి బిడ్డ నీ నామంలో నేను మోకరిల్లి బాకీ తెచ్చేతండి. ఆ హృదయాలకు ప్రభునైనా ఆదాన్ని కలిగించండి. ఆ బిడ్డలందరూ కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకొచ్చండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మ తండ్రి ప్రియేక దేవ గొప్ప దేవుడు తండ్రి. తండ్రి నీకే మార్గం నీ మాట విని హృదయాలు ప్రతి బిడ్డకి దయచేయండి తండ్రి. ఉపవాస ప్రార్థనలో ప్రతి దీవెన ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం పొందుకుంటడానికి సహాయం దయచేయబడుతున్నా తండ్రి. ఉన్నవాడవని అన్నవాడవని తండ్రి సజీవుడని దేవుడని గుర్తికి జ్ఞానం ప్రతి బిడ్డకి దయచేయండి. వాక్యం ప్రభు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. అటు హృదయాలు మాకు అందరికీ దయచేయమని అలాగే తండ్రి నేను సంఘం కంచెని కావాలని దయచేయండి. సంఘానికి కావాల్సిన ప్రతి ఈవెన్ మాకు ఇస్తున్న దేవాన్ని తీసుకోవాలి. స్థుతీకరణ స్థుతులు ఇంకా నూతన కుటుంబాలు నీ పాదశానికి నడిపించమని వేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి. సహాయం దయచేయండి. నీ ప్రార్థన పరలోక రాజ్యం చేర్చిన ప్రతిఫలం దయచేయండి. నజరేయుని స్తుతిస్తున్నాము నడిపి వేడుకలు స్తుతించి ప్రార్థన పరమ తండ్రి. క్రీస్తు యేసు ఘనమైన నామములో వీరశ్రీ వరకు ఘోషితం స్తోత్రం తండ్రి. ఈ కబర కోసమే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు. విరాటి కబర కోసం ఆయన చెప్పే సంగతులకు చెవి యొగ్గే హృదయాలు మనకు ఉండాలని మాట్లాడుతున్నాడు. ఏసై ఘనమైన నామములో వీరశ్రీ కోసం భారాన్ని మోసే పశువులాగా ఇంకా ఉండొద్దు అన్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో భారాన్ని మోసే పశువులాగా నీ ఉండొద్దు అన్నాడు. భారం మోపే దిరాహ్లీకవర కోసం జ్ఞానం నీ తెచ్చుకుంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో విరసికవర కోసం క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ సంగమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత నీ భారాన్ని భరించుటకే ఆయన లోకానికి వచ్చింది. నీ కొరకు ప్రాణం పెట్టింది. యేసు క్రీస్తు ఘనమైన నామములో భారాన్ని భరించే ప్రభునందును ఆనందిస్తూ విరసికవర కోసం
క్రీస్తు యేసు ఘనమైన నామములో అయ్యా దిరా ఓ దిరా స్థిక నా బాధ నేను భరిస్తూ దిరా హోగోడి కాపాడకూసం సమాధానం లేక సంతోషం లేక నీకు వ్యతిరేకంగా దోషిగా నేను ఇంకా ఉండకూడదు, దోషిగా నేను ఇంకా ఉండకూడదు, దోషిని నిర్దోషిగా ఎంచను అని సెలవిస్తాను. కనుక దోషిగా నేను ఉండకూడదని ఒకసారి ప్రభు యేసు ఘనమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నది ఓ కుమార్తె అన్నారు. స్తోత్రం నా తండ్రి యేసయ్య నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభువా, మొదటగా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభువా, జీవించేది నేను కాదు కానీ ప్రభువా నాలో ఉన్న క్రీస్తే మమ్మల్ని బలపరిచేది తండ్రి. స్తోత్రములు నా తండ్రి ప్రభువా. ఇదిగో నా తండ్రి ఇంతవరకు మీ కృపలో నా తండ్రి ప్రభా నీ మాటలు ప్రభా మాకు బోధించావు నా తండ్రి. అయినప్పటికీ ప్రభా వినలేని చెవులుగా ప్రభా గ్రహించని హృదయాలుగా మేమున్నాము ప్రభా. మోటగా మా పాప శాపములు దయతో క్షమించి యేసయ్యా నా తండ్రి ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభువా, అయ్యా నీ నామంలో నా తండ్రి నీ మాట విని నా తండ్రి నీ మాటకు చెవి ఎగ్గి నా తండ్రి ఆ వాక్యానుసారంగా ప్రార్థించే శక్తి మోటగా మాకు దయచే ప్రభువా. అయ్యా నీవే నమ్మదగిన సహాయకుడు తండ్రి ప్రభా. ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టినప్పుడు నువ్వు నాకు సహాయం చేస్తానన్నావు కదా ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభా నీ సహాయం మేము కోరుకుంటూ ఉన్నాం ప్రభా. నా తండ్రి నీ నామంలో నా తండ్రి ఎట్టి రీతిగా ప్రార్థించాను మోటగా మాకు జ్ఞానాన్ని దయచే ప్రభువా. ఇప్పుడు దాకా ప్రభా నీ వాక్యం మాకు బోధిస్తూ ఉన్నది తండ్రి. అయ్యా నా తండ్రి దయకర్త మీ మీదకి వచ్చినప్పుడు ఎట్టి రీతిగా మీరు ఉండాలో ప్రభువా మీరు సెలవిస్తూ ఉన్నారు. విశ్వాసమనే కావలిగా మేము కాసుకునే వారిగా మేము ఉండాలని చెప్పావు తండ్రి. ఆ విశ్వాసమును ముందుకు సాగుతూ దృష్టిని ఎదిరించే కృపను మాకు దయచే తండ్రి. ఎందుకనగా నీ వాక్యమే ప్రభువా మాకు ప్రభువా దృష్టిని ఎదిరించే శక్తినిచ్చేది తండ్రి. అయ్యా వాక్యమే మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. అయ్యా నా తండ్రి అలాంటి సత్యాన్ని మేము ధరించుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. అయ్యా నీ కృపను మాకు సహాయం దయచేసి నా తండ్రి ప్రభువా నీ ఆత్మశక్తితో తండ్రి ప్రభువా మా బ్రతుకు దినములన్నీ ప్రభువా నా తండ్రి జీవించడానికి సహాయం దయచేయండి. నీ ప్రభువా నీ వాక్శక్తి మమ్మల్ని జీవింపజేసేది తండ్రి. నీ వాక్శక్తి మమ్మల్ని బలధరించేది నా తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభా నీ వాక్యముతో మాకు జ్ఞానం నేర్పేది తండ్రి. ఆ జ్ఞానం వల్ల ప్రభా మా ఇంటిని ప్రభా మమ్మల్ని కట్టుకునేదని సెలవించావు తండ్రి. మాతో పాటు మా ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించేది ఆ వాక్యము ద్వారా నా తండ్రి. అయ్యా అలాంటి వాక్కుని మాకు దయచేసిన తండ్రి నీ కొందనములు స్తోత్రములు తండ్రి. ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకున్నావు తండ్రి. అయ్యా నువ్వు భద్రము చేసుకోమంటున్నావు తండ్రి. ఆ భద్రము ప్రభా మాకు జ్ఞానాన్ని దయచే తండ్రి ప్రభు. నీ నామంలో మాకు దయచే ప్రభు మాకు సహాయం దయచే తండ్రి. నీ వాక్యమే మాకు సహాయం చేసేది తండ్రి. మాకు నేర్పించింది తండ్రి. నువ్వు బోధ చెబుతున్నా గ్రహించలేదు హృదయాలు తండ్రి. నీ నామములో మాకు ఈ ప్రభువాన్ని నీ చెవులను గ్రహించే హృదయాలు దయచేయి. మాలో భయం రాకుండా తండ్రి నీ మాటలు మా హృదయంలో భద్రము చేయండి తండ్రి. ఆ భయము వల్ల నా తండ్రి దృష్టికి మాలోకి వస్తున్నది తండ్రి. ఆ భయాన్ని ప్రభువా మాలో తొలగించండి తండ్రి. నీ వాక్యము మాలో ఉన్నప్పుడే ప్రభువా మేము ఫలిస్తాము తండ్రి. మాకు సహాయం చేయి ప్రభువా. నీ యొక్క భయము భక్తి గల జీవితాన్ని మోయటగా మాకు దయచేయి తండ్రి. ఆ భయము ఉన్నప్పుడే నీ మాట మాలో ఉంటుంది తండ్రి. విశ్వాసం లేనప్పుడు నీకు ఇష్టంగా ఉండటం అసాధ్యమన్నావు ప్రభు. ఆ విశ్వాసాన్ని కూడా మాకు కావలి కాసుకునే జ్ఞానాన్ని వాక్యమన ఆహారం మాకు దయచేయండి. ఆ వాక్యం మాలో ఉన్నప్పుడు మీలో మేము ప్రభు మాలో మీరు తండ్రి బహుగా ఫలిస్తామన్నావు తండ్రి. అలాంటి ఫలించాలంటే నీ మాటలు మాలో ఉండాలి తండ్రి. అయ్యా నీ నామంలో నాకు సహాయం దయచేయండి. వినిన వాక్యాన్ని గుర్తుపెట్టుకునే జ్ఞానాన్ని నాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను. కూర్చున్నాను తండ్రి.
క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియమైన బిడ్డలారా దురస్థిత పోషణ పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు దురస్థిత పోషణ నిన్ను బలపరచుటకే నీ హృదయాన్ని దిరసి ఓ గ్లోరీ పోషణ ఆయనలో వెలిగించుటకే ఆయన నీతో సందర్శించింది కనుక ప్రియ సంగమ దిర ఓ గ్లోరీ పోషణ దిర ఓ గ్లోరీ పోషణ ఆయన మాట నువ్వు విను. ప్రార్థించమంటే ప్రార్థించు, చదవమంటే చదువు. యేసే నామములో మాట విని క్రీస్తు యేసు ఘనమైన నామములో మాట విని ఫలించు, మాట విని దీవెనను యేసు క్రీస్తు ఘనమైన నామములో మాట విని ఆశీర్వాదాలు పొందు. దిరసిక పోషణ మాట విన్నప్పుడే భూమి మీద సమస్త ప్రజల కంటే నేను ఆయన హెచ్చించున్నాను. యేసు క్రీస్తు ఘనమైన నామములో మాట విని మాట వెనక శత్రువుగా ఉండకుండా క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియ సంగమ దిరసి దేవుని యొక్క ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట ప్రార్థించిన బిడ్డలారా ధన్యులు అని ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ హృదయాన్ని వాక్యాన్ని నింపేనని ప్రభు యేసు క్రీస్తు ఘనమైన నామములో వాక్యం చేత నువ్వు జయించు, వాక్యం చేత కాపాడుకొని నువ్వు అని ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో దిరహ్లీక ఆ వాక్యం చేత ప్రభు మన అందరినీ దీవించి దిరస్థిక వారం పోషణ ఆనందిస్తున్న తండ్రిగా ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామములో సమయంలో ప్రభునామమును ఘనపరుస్తూ నా ప్రాముఖ్యమైన సాక్ష్యం ఉంటే ప్రభునామమును గొప్ప చేస్తూ సాక్ష్యం పంచు. సాక్షమనర కలిన వినిన సంగతులను తెలుపుటై సాక్షమనర కలిన వినిన సంగతులను తెలుపుట